ఈరోజు ఇంటర్వ్యూలో దిలీప్ కుమార్ గారు మనతో ఉన్నారు. 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన చూశారు, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ పరిపాలన చూస్తున్నారు. ఏది బాగుందంటారు? ఆ ఆత్మ బలిదానాల పునాది మీద ఏర్పడ్డ తెలంగాణ ఇది. సిగరెట్ డబ్బాకు డబ్బు లేని కేసీఆర్ క్రమక్రమంగా అది ఒక కుటుంబ పాలన. ఈ వ్యక్తితో తెలంగాణ సాధించుకోవడం అంటే ఆయన అడ్డం పెట్టుకుని తెలంగాణ సాధించాలనుకున్నాం. బద్దలు కొడతాం హైదరాబాద్లో. కాంగ్రెస్ కూడా ఉద్యమకారులను గౌరవించండి. సీఎంఏ పాపం ఉద్యమకారుడు కాడు. ఇప్పుడు అందుకనే జై తెలంగాణ అని చెప్పట్లేదు ఆయన. కిందన మీద పడుతున్నాడు, ప్రాంతాలు పడుతున్నాడు, తల కింద తప్పదు చేస్తాడు. ముఖ్యమంత్రి అండి, కానీ అధికారం వచ్చినాక ఏం చేయాలో తెలుస్తుంది. ఈ పక్కన అధికారి వాడు సార్. రేవంత్ రెడ్డి పదవి నుంచి దిగిపోతున్నారు. నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంగా చేయబోతున్నారని చెప్తున్నారు. చిన్న దొంగ పెద్ద దొంగ. 2014లో చేసిన సమగ్ర సర్వేకి సంబంధించిన లెక్కలన్నీ కూడా ఎందుకు ఈ సర్వే వచ్చిన తర్వాత బయట పెట్టాల్సి వచ్చింది? మళ్ళీ తిట్టాడు, ఏ కాల్చి అవతల మరి రోజుగాలు పెట్టాడు అన్నాడు. ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలేకపోతే కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది, ఎవడు 1st, 2nd అన్నాడు. మా కాంగ్రెస్లో 17 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నట్టు అందరు నీతి మంత్రులు తన్నుకొని చావడం. ఇది ఇక్కడ పనిచేయదు రా, ఉన్నోడిని పని చేయని. తలసాని శ్రీనివాస్ యాదవ్ అయ్యి రారా హైదరాబాద్, నాది నీది కాదు బిడ్డ, అడుగు పెడితే కాళీలో కొడతాడు. ఎవరిని? కవిత వింగ్ వేరు, హరీష్ వింగ్ వేరు, కేటీఆర్ వింగ్ వేరు. ఎవరైనా అవుతారా కింగ్ పిన్ అయ్యే అవకాశం ఉందా? ముగ్గురు సమర్థులే, కానీ సీఎం ఎవరు గారు ఒకళ్ళైతే ఇంకోళ్ళు. నమస్తే, నేను మీ వసంత్. వెల్కమ్ టు అభినవ్ భారత్. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అనాలా, అలాగే ఎమ్మెల్సీ అనాలా, ఎక్స్ఎమ్మెల్సీ అనాలా, సో కపిలవాయి దిలీప్ కుమార్ గారు మనతో ఉన్నారు. మనం మాట్లాడాలి. తెలంగాణ ఉద్యమకారులు అనేది సరిపోతుంది. తెలంగాణ ఉద్యమకారు సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నావా సార్? సార్, ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన చూశారు. తర్వాత ఇప్పుడు ఈ 14 నెలల కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ పరిపాలన చూస్తున్నారు. సో వేరియేషన్ ఏమని చెప్తారా? ఏది బాగుందంటారు? ఇప్పుడు సుదీర్ఘకాలం తెలంగాణ ఉద్యమంలో మేమంతా పాల్గొన్నాం. చాలామంది విద్యార్థులు, మీకు తెలుసు, దాదాపు ఒక 1200 మంది అమరులైనారు. ఆ ఆత్మ బలిదానాల పునాది మీద ఏర్పడ్డ తెలంగాణ ఇది. ఇది ఎవరిదో ఒక కృషి, ఒక కేసీఆర్, ఒక కోదండరాము, ఓ దిలీప్ కుమార్, మరొకనే కావచ్చు, ఒక గద్దరు, విమలకు ఒక్కళ్ళే చేసిన పోరాటం కాదు, అందరి పోరాటం. అంటే అట్లా పోరాడిన తర్వాత వచ్చిన తెలంగాణ సహజంగా కూడా అది అద్భుతమైన తెలంగాణ అవుతుందని, ఒక సామాజిక తెలంగాణ అవుతుందని, మనం ఆశించినటువంటి నిధులు, నీళ్లు, నియామకాల లోపల మనందరికీ న్యాయం జరుగుతుందని మనం ఆశించాం. రైట్. దాదాపు ఒక 2 years అయితే మేము మాట్లాడలే టీఆర్ఎస్ గురించి. ఎందుకంటే అది అప్పుడే సాధించుకున్న తెలంగాణ. మాకు ఎంత ఆయన మీద విముఖత ఉన్నా, ఆయన మీద ఆ కోపం ఉన్నా మేము మాట్లాడాం. మేము అందరం కూడా ఆయనతో మోసగించబడి బయటకు వచ్చిన వాళ్ళం. సరే, పాపం ఆయన రోల్ ఉంది, కీ రోల్ ఉంది అతను తెలంగాణ ఉద్యమ సాధనలో, రాష్ట్ర ఏర్పాట్లో ఆయన కీ రోల్ ఉంది, మనకు కాదలేదు. సో వెయిట్ చేసాం ఒక 2 years వరకు. అసలు నేను నోరు కూడా ఇప్పుడే ఎందుకు వచ్చినా కూడా ఇప్పుడే వచ్చాడు పాపం, కానీ సమయం ఇద్దామని. కానీ ఆ తర్వాత మేమందరం మళ్ళీ మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రమక్రమంగా అది ఒక కుటుంబ పాలన, ఆశ్రిత పక్షపాతం పాలన, ధృతరాష్ట్ర పరిపాలన, కళ్ళు మూసుకొని దొరల పాలన, ఎక్కడో ఫామ్ హౌస్ నుంచి పరిపాలన, అవినీతి, అంతరి మించి విపరీతమైన అవినీతి. అసలు ఎవరం కూడా ఊహించలే ఇంత అవినీతి ప్రభుత్వంలో ఉంటుందని. కానీ కొందరి వ్యక్తుల దగ్గరే మొత్తం లక్షలాది కోట్లు జమ అవుతాయని కానీ మేము అనుకోలేదు. సిగరెట్ డబ్బాకు డబ్బు లేని కేసీఆర్ సిగరెట్ డబ్బాకు ఉద్యమకాలంలో నేను దగ్గర చాలా దగ్గరుండి పనిచేశాను. ఆయన ఆంతరంగిక కార్యదర్శిగా ఢిల్లీలో 4 ఏళ్ళు పనిచేశాను. ఉద్యమ కాలంలో ఆయనతో పాటు సహచరుడిగా 7 ఏళ్ళు పనిచేశాను. సిగరెట్ డబ్బాకు ఆయన డబ్బులు లేవు. సార్, ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్, ఎవరిని చూసి మీకు లాంటి మేధావులు, ఇంటలెక్చువల్స్, పెద్ద వాళ్ళు, మీకు లాంటి పెద్ద వాళ్ళందరూ కూడా కేసీఆర్ చేతిలో మేము మోసపోయామని చెప్తున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజానికం కూడా అదే చెప్తా ఉంది. నిన్న రవీంద్ర నాయక్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన మాజీ ఎంపీ, మాజీ మినిస్టర్ కూడా. ఆయన కూడా నేను మోసపోయానని చెప్తున్నారు. ఎట్లా అంటే ఇంతమందిని మోసం చేయడం కేసీఆర్ గొప్పతనమా, లేదంటే మీలాంటి ఇంటలెక్చువల్స్ ఎందుకు మోసపోయారు? మోసపోయినా వెంటనే బయటకు వచ్చాం కదా. ఆయన మోసాన్ని గ్రహించిన తర్వాత జ్ఞాపకం ఉంటే 2009లో కేసీఆర్తో విభేదించి నేను బయటకు వచ్చినప్పుడు, ఈ వ్యక్తితో తెలంగాణ సాధించుకోవడం అంటే గొర్రెతోక పట్టుకొని గోదావరి ఎదురమే అని చెప్పారు. అది సమిష్టిగా పోరాడితే తప్ప తెలంగాణ రాదని చెప్పి, అప్పుడు కేవలం బీఆర్ఎస్ కొట్లాడుతుంది, అందరూ కాదు. తర్వాత ఏమైంది, నేను చెప్పింది సంగతి దేవుడు, ఆయనే కాడెత్తేసి బీఆర్ఎస్ఓ టీఆర్ఎస్ఓ కాదని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశాడు. జేఏసీ ఏర్పాటు చేశాడని. ఎందుకంటే తనతో సాధ్యపడేదని ఆయనే చెప్పాడు, మనం చెప్పాడు. చెప్పుకున్న తర్వాత ఎప్పుడైతే జేఏసీ ఏర్పడదో ఇతర రాజకీయ పార్టీలు అందులో చేరాయి. అందుకే నేను సమిష్టి కృషి అన్న. ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఉంది,
తెలంగాణ వాడు చేరొచ్చు, ఆంధ్ర వాడు రాకపోవచ్చు, అంటే సమైక్యంగా ఉండాలని కోరుకుంటారు. టీడీపీ ఉంది, తెలంగాణ వాడు చేరొచ్చు, ఆంధ్ర వాడు చేరకపోవచ్చు. పార్టీల పారిగా ఒక సిపిఎం తప్ప అందరు, సిపిఐ అయితే పాలసీ డెసిషన్ తీసుకుంది, బీజేపీ పాలసీ డెసిషన్ తీసుకుంది, వీళ్ళంతా జేఏసీలో భాగస్వాములు అయిన తర్వాత సిపిఎం ఒకటే తీసుకోలేదు, ఒక సిపిఎం మాత్రం అది మా పాలసీయే భాషా ప్రయుక్త రాష్ట్రాలు దీనికి ఒప్పుకోమన్నారు. సరే, ఇట్స్ ఓకే, వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళది. వాళ్ళు తప్ప అసలు చెప్పిన వాడు తెలంగాణ కావాలని రాజకీయ పార్టీలు కంపల్షన్ క్రియేట్ అయింది, రాజకీయ ఏమంటారు దానికి కంపల్షన్. దానివల్ల వాళ్ళు ప్రతివాడు అసలు ఊళ్ళలో పోవాలంటే ఎమ్మెల్యేలు ఎంపీలు భయపడ్డారండి, ఎమ్మెల్యేలు ఎంపీలు భయపడ్డారు. అసలు ఆయన నేను నిరాహార దీక్ష విరమించుకుంటున్నా అని నిమ్మకాయ రసింది ఆయన కేసీఆర్ని ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా మీకు జ్ఞాపకం ఉంటే శవయాత్ర చేశారు రాత్రి పిల్లలు, కోపం వచ్చి తెల్లారి భయపడి నేను నిరాహార దీక్షలో ఉన్నాను. మొత్తం విజువల్స్లోనేమో ఆ గ్లాసు లాక్కొని హరీష్ దగ్గర జ్యూస్ తాగినట్టుగా విజువల్స్ ఉన్నాయి. లేదు దీక్షలో ఉన్నాడు, ఎందుకంటే అదే డేట్ ఈ రోజు పురస్కరించుకోండి దీక్ష దివాస్ చేసుకుంటున్నారు బీఆర్ఎస్. అది ఎంత జోక్ చెప్పండి. గ్లాసు గుంజుకొని హరీష్ దగ్గర నిమ్మకాయ రసం తాగి ఇక నేను ఉండలేను ఈ దీక్షలో అని చెప్పుకున్నవాడు ఆ దీక్షా దివస్ని ఎట్లా పాటిస్తాడు? అది ఆ దీక్షా దివస్ కాదు, ఇక్కడ నిమిషంలో జరిగిన దీక్ష గురించి కూడా మీకు జ్ఞాపకం ఉంటే లగడపాటి రాజగోపాల్ రోజు బులెటిన్ రిలీజ్ చేశాడు. అరే ఈయన నిరాహార దీక్ష చేస్తే కీటోన్స్ డెవలప్ కావాలా, మనిషి వీక్ కావాలి, రోజుకు 100 గ్రాములు పెరుగుతున్నాడు, కీటోన్స్ బదులు ఈయన దాంట్లో పాపం బ్రహ్మాండమైన ఎనర్జీ వస్తుంది, ఈయన వారం రోజులు నెల రోజులు నిరాహార దీక్షలో ఉన్నా దావడని చెప్పాడు. ఎప్పుడు పట్టించుకోలేదు లగడపాటిని. ఇలా మనం సిద్ధంగా లేము ఒప్పుకోవడానికి. ఆయన అడ్డం పెట్టుకుని తెలంగాణ సాధించాలనుకున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చాం. ఉస్మానియా విద్యార్థులు బద్దలు కొడతాం హైదరాబాద్లో అన్నారు. కేంద్రం భయపడి నిఘా విఘ్నాల ద్వారా సమాచారం తెప్పించుకొని వామ్మో ఈ పిల్లల కనుక అసెంబ్లీ ముట్టడిస్తే రక్తపాతం జరుగుతుందని ఇది నివేదిక ఇస్తే అప్పుడు సోనియా గాంధీ ఒక మెసేజ్ ఇచ్చింది. అది మీ జ్ఞాపకం December 9th నాడు ఆయన దీక్ష విరమించుకున్నాడు. రామకృష్ణ వీళ్ళందరూ పోయి నిమ్మకారసం తాగిచ్చారు. నేను అప్పటికి వెళ్ళిపోయా బయటికి. నేను కూడా నిమిషంలో ఆయన పలకరించాను. నాకు ఎంత కోపం ఉన్నా అరే ఒక హిస్టారిక్ సన్నివేశం, ఆ వ్యక్తి దీక్షలో ఉన్నాడని చెప్పడే మన పని. ఆయన దగ్గర నుంచి ఆయన నిమ్మకారసం తాగుతున్నాడా లేకపోతే గ్లూకోజ్ ఎక్కించుకున్నా మనకెందుకు లాడపడి చల్ల లంగాడన్నా మనం లాడపాటి. బట్ నిజం ఆయన చెప్పింది అవన్నీ కూడా మనం కడుపులో దాచుకున్నాం. ఎందుకు దాచుకున్నాం? తెలంగాణ అనేది మన అంతిమ లక్ష్యం కాబట్టి. నిజానికి రకరకాల మ్యానిపులేషన్ మీడియా మీలాంటి వాళ్ళు కూడా గోరంతలు కుండతలుగా చూపించారు. అప్పుడు ఉద్యమం పడుకుంది. అసలు ఇందిరా మన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చే సమయానికి హాయిగా ఈయన ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఉద్యమం చల్లారిపోయింది. అది ఒక కమిషన్ వేశారు. ఆ తర్వాత వెనక్కి పోయి కమిషన్ శ్రీకృష్ణ కమిషన్ వేశారు. వాడు దేశం అంతా తిరిగి ఓ చాప్టర్లో అసలు ఇస్తే ఏది నక్సలిజం వస్తున్నాడు వాడు జ్ఞాపకం ఉంటే. ప్రభుత్వం గదరవడ పరిస్థితిలో పడదు. కానీ అది మళ్ళా ఉద్యమ తీవ్రత తట్టుకోలేక ఒక కంపల్షన్ గురై అన్నిటికీ మించి సోనియా గాంధీ నేను వాళ్ళకి ప్రామిస్ చేశా, ఎలక్షన్స్ వస్తున్నాయి, తను వస్తుందో రాదో తనకు తెలియదు. ఆమె అనుకుంది ఒకసారి కరీంనగర్ సభలో ఈ ప్రజలకు నేను ఇచ్చాను ఆ వాగ్దానం, 2 terms అయిపోయింది, ఇక నేను ఇప్పుడే పోతే ఆలస్యం అవుతుంది అనుకొని తన పార్టీకి పొలిటికల్గా నష్టం జరుగుతుందని ఆ పార్టీలో ఉన్న సీనియర్లు తెలంగాణ ఉన్న వాళ్ళు చెప్పినా సరే, ఆంధ్ర వాళ్ళు ఎంత చెప్పినా సరే వినకుండా తెలంగాణ ఇచ్చింది. అది నిజమా కాదా? అవును, వాస్తవం. ఆ అవసరం నేను చెప్పడం ఏంటి? కేసీఆర్ పోయి ఫ్యామిలీతో కాళ్ళు మొక్కొచ్చాడు, ఆయన సంబంధం లేకుండా మనవడితో సహా పోయి థ్యాంక్స్ చెప్పాడు. అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు సోనియా గాంధీ కనుక తెలంగాణ ఇవ్వకపోతే అది రాదు, ఆమెనే కారణం అని చెప్పాడు. కానీ ఇప్పుడు చెప్పుకున్నాడు కదా కేసీఆర్ వచ్చుడు తెలంగాణ వచ్చుడు కేసీఆర్ చచ్చుడు అని నినాదం తీసుకున్నారు. కేసీఆర్ వల్లనే సాధ్యమైంది తెలంగాణ. మీరు మీడియాలో ఉన్నారు, ఇవన్నీ ప్రహసనాలు మీరు చూశారు, మీరు నాకు దయచేసి చెప్పండి ఇది నిజమా? తెలంగాణ కేసీఆర్ చెప్పుకుంటున్నారు కదా వాళ్ళు. ఒక్క కేసీఆర్తో తెలంగాణ వచ్చిందా? ఈ 200 మంది ఆత్మ బలిదానాలు ఏంటి? ఎంతో మంది సమాజాన్ని ఒక ఊపారు పిల్లలు. అరే వాడు రాసిపెట్టి చచ్చిపోయాడు పోయి, నేను చచ్చిపోయినా పర్వాలేదు వచ్చే తరాలకు నా తెలంగాణ బాగుండాలి. ఏ తెలంగాణ? నీకు బంగారు పల్లెల్లో 2 ఏళ్ళు తెలంగాణ నీకు అప్పచెప్తే నువ్వు నీ కుటుంబ సభ్యులకు ఒక్కొక్కటి 1,00,000 కోట్లు ఉంటాయండి. ఈరోజు నేను అనడం ఏంటి, ప్రైమ్ మినిస్టర్ వచ్చి హోమ్ మినిస్టర్ వచ్చి ఇక్కడ బహిరంగ సభల్లో కాళేశ్వరం అన్నది కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎం అన్నాడు. ప్రైమ్ మినిస్టర్ అండి, హోమ్ మినిస్టర్ అన్నాడు ఏతో భ్రష్టాచార సర్కారే, ఏతో పారివారిక సర్కారే అన్నాడు. అంటే వాడు హోమ్ మినిస్టర్ ఈ దేశానికి ప్రధానమంత్రి ఆ మాటలు అంటే ఎంత ఇంటెలిజెన్స్ నివేదికలు ఉంటే, ఎంత అవినీతి దగ్గర ఆధారాలు ఉంటే ఆ మాటలు అన్నారు. అంటే అంత ఈజీగా ఒక మాట తోలినాడు కదా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతారు, ఎన్నో ఆధారాలు ఉంటాయి. అంటే ఆ విధంగా భ్రష్టు పెట్టిపోయింది తెలంగాణ. దానికోసం మాకు ఆవేదన. మాకు రవీంద్ర నాయక్ పదవి రాలేదని దిలీప్ కుమార్ ఎవడడి పదవి వస్తుంది పోతుంది, ఎవరికి కావాలి పదవులు? ఈ పదవులు నా పదవి 10 ఏళ్ల ముందు రాజీనామా చేశారండి. మామూలుగా మన లెవెల్లో డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఒక పెద్ద పదవి. 10 yearsకు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో దూకారు. నేను తెలంగాణ ఉద్యమంలో నా ఉద్యోగం వదులుకొని దూకిన సందర్భంలో నాకే తెలియదు నాకు ఆ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తుందని. 2 సార్లు లక్కీగా నేను గెలిచా ఉద్యమం వల్ల. ₹1 ఇప్పుడున్న పాలిటిక్స్లో మీరు అసలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంటెస్ట్లో కూడా ₹2,000 ₹3,000 గ్రాడ్యుయేట్ తీసుకోకుండా ఓటేస్తున్నాడా? లేదు. సామాన్యుడు సగ దేవుడు
గ్రాడ్యుయేట్ డబ్బులు అడుగుతున్నాడు. నా తర్వాత గెలిచిన పల్లారాజేశ్వర రెడ్డి రూమర్ ఏంటంటే 100 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇక్కడ మ్యారేజ్ హాల్ వీడియోలు వచ్చినాయి. మ్యారేజ్ హాల్లో పేర్లు పిలిచి ఎల్లారండి, శ్రీనివాస్ రండి, 2000 కవర్లు పెట్టడం మేము చూసాం. అట్లాంటి సందర్భంలో నేను ₹1 ఇవ్వలే. మా ఓటర్లు 2 సార్లు ఓటేస్తే బికాజ్ ఆఫ్ ఉద్యమం. తెలంగాణ అట్లాంటి అద్భుతమైన ఉద్యమం. వాడు దిలీప్ కుమార్ ఎవడు చూసాడు, ఆడు తెలంగాణ రావాలా, ఎవరిలో పడా దిలీప్ కుమార్ అంతే. అరే రామ ఏంటది 2 టర్మ్స్ నేను గెలిస్తే ₹1 నేను ఏమైనా పెట్టింది భోజనాలకు, మా వాటర్ బాటిల్కి, తిరగడానికి, ఆ మాత్రం కూడా పెట్టకపోతే ఎవడు అది పెట్టడం తప్ప నేనైతే 2 టర్మ్స్ ఎలక్షన్స్లో లక్షల ఓట్లతో గెలిచారు. 91% ఓట్లతో గెలిచిన దిలీప్ కుమార్ నేను చెప్తున్నాను ఈ విధంగా నేను మీడియా ముఖంగా ₹1 ఓటర్కి అది ఆ ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ. కాబట్టి నేనేమన్నానంటే ఇట్లాంటి అద్భుతమైన ఉద్యమం ద్వారా తెచ్చుకున్న తెలంగాణ సహజంగా అది భ్రష్టు పెట్టిపోవడం అనేది మా లాంటి వాళ్ళకు చాలా చాలా బాధ అనిపించింది. సరే మేము ఏం జరుగుతాం అది వేరే విషయం. ఇలాంటి యువకులు కొట్లాడాలి మేం కాదు. మేము మీకు ఇచ్చే స్ఫూర్తి కోసం మా ఉద్యోగాలు వదులుకున్నాం, కొట్లాడినాం. ఆయన తీసేసినా బయటకు వచ్చినా ఆయనతో మాకు వద్దనుకున్నా మళ్ళీ మేము ఫ్రంట్లో ఉన్నాం. తెలంగాణ విమోచనం పెట్టా, విమలక్కతో యునైటెడ్ ఫ్రంట్ పెట్టా, ఆర్ఎల్డీ పార్టీ పెట్టా, పొలిటికల్ ఇన్ని రకాల పోరాటం ముందు వరుసలే ఉన్నాం తప్ప ఏమో విశ్రమించలే. తెలంగాణ వచ్చినాక రిలాక్స్ అయినాం. సహజంగా కూడా అది మళ్ళీ రికవర్ కావట్లే. పడుకోనుంది తెలంగాణ, విద్యార్థులు పడుకోన్నారు. ఎవరికి వాళ్ళు ఇంత పోరాటం చేసినా కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నారు. బట్ ఇక్కడ భ్రష్టు పెట్టిపోయింది. 10 years భ్రష్టు పడి. మీరు అన్నట్టు కాంగ్రెస్ కూడా ఉద్యమకారులను గౌరవించట్లేదు. నేను కాంగ్రెస్ లీడర్కి చెప్తున్నా, సేమ్ మిస్టేక్ చేస్తున్నది కాంగ్రెస్. ఉద్యమకారులను గౌరవించట్లేదు. కోదండరాము నమస్కారం పెడితే కోదండరాము నిన్న దాకా ఇంటి ముందు పడ్డాడు. పోయి 2016 దాకా పిలుచుడు కావచ్చు సంచి పట్టుకుని పడ్డాడు. ఆయన పిలవకపోతే ఆయన తిరగటం మొదలు పెడితే ఆయన దర్వాలు బీక్కొని ఆయన అరెస్ట్ చేసుకొని పోయలేదు, మర్డర్ చేసినట్టు. కాబట్టి కోదండరామ్ ఒకరిని సత్కారం ఇచ్చి గద్దర్ డెఫినెట్లీ ఒక ప్రజా యుద్ధ నౌక. ఆయన కూడా ఇన్స్పైరింగ్ పాటలు మన మొదట్లో చాలా కళాకారుల రోల్ అనేది అద్భుతం. అది మీడియా రోలు, కళాకారుల రోలు, విద్యార్థుల రోలు మనం అసలు మర్చిపోలేం. ప్రపంచ చరిత్రలోనే ఇంత అద్భుతమైన ఉద్యమం ఇప్పుడు జరగలేదు. అయితే మరి గద్దర్కు నమస్కారం పెట్టి ఆయన కూతురుకున్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేస్తే కాంగ్రెస్ ఈ ఉద్యమకారులు గౌరవించినట్టేనా? ఆ సీఎంఏ పాపం ఉద్యమకారుడు కాడు. అన్ఫార్చునేట్లీ చీఫ్ మినిస్టర్, మా చీఫ్ మినిస్టర్ ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు. ఎందుకు లేడంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. నీకు అవకాశం లేదు, నువ్వు తెలుగుదేశంలో గట్టిగా తెలంగాణ అంటే నేను తీసి పారేస్తాడు. కాబట్టి ఆయన సైలెంట్ ఉన్నాడు పాపం. సో ఇప్పుడు అందుకనే జై తెలంగాణ అని చెప్పట్లేదు ఆయన. నాకు తెలియదు. నేను కాంగ్రెస్లో ఉండే ఆ కామెంట్ చేస్తున్నా. తెలంగాణ ఉద్యమకారుడు కాదు అని నేను సీఎం అనొచ్చా? నేను ఒక కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ మాట్లాడే ఫస్ట్ సెంటెన్స్ ఏమన్నావు సార్? ఒక అనలిస్ట్ అన్నావు. ఒక అనలిస్ట్గా మాట్లాడు, తెలంగాణ ఉద్యమకారుడిగా మాట్లాడు. నాకు కూడా బాగా అనిపిస్తుంది. అరే ఏదో కోదండరామ్ నమస్కారం పెట్టి లేకపోతే గద్దర్ కూతురికి ఎమ్మెల్యేసి మళ్ళీ ఇయ్యలే, మళ్ళీ సెకండ్ టైం ఇయ్యలే, మొదటిసారి ఇచ్చాడు నమస్కారం అన్నాడు, అయిపోయింది. ఇది కాదు కదా అసలు. ఎవరు త్యాగాలు చేసిన విద్యార్థులు లేరి, ఓయూ వాళ్ళు లేరి, కేయూ వాళ్ళు లేరి, పట్టుకరాబోయి ఒక్కొక్కటి సీట్లు. ఎందుకు దొంగలు రాజకీయ నాయకులు? ఏకు దిలీప్ కుమార్కి అయిపోయింది. 2 terms ఎంజాయ్ చేస్తే నాకున్న శక్తి వాడాలి. ఎందుకు ఈ రాజకీయ నాయకులు పొద్దున్న లేస్తే నువ్వు అన్నట్టు ఎవడి సంపాదన వాడు 10 ఏళ్ళు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ సృష్టించిపోయాడు కేసీఆర్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎట్లా కోట్లు సంపాదించాలో మనకు నేర్పాడు. వ్యవసాయం చేస్తే ఒక ఎకరానికి ₹1 ఇట్లా సంపాదించారు. కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు కదా, తెలంగాణకి 24 గంటల కరెంట్ తీసుకొచ్చింది కేసీఆర్, నీళ్లు తీసుకొచ్చింది కేసీఆర్, తెలంగాణ అభివృద్ధి చేసింది కేసీఆర్ అని చెప్తున్నారు కదా. మీరు చెప్పండి నాకు, ఇదంతా అవసరం. కేసీఆర్ అనేవాడికి రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రంతో అప్పచెప్పారు. మీరు చెప్పబడే నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పింది తెలంగాణ మిగులు రాష్ట్రం అని మీకు అప్పచెప్తే దీన్ని ప్రాపర్గా మేనేజ్ చేయకుండా అప్పులో కుప్పగా ముంచారన్నది నేనన్నాను. అది నిర్మలా సీతారామన్ చెప్తుందండి. మేము అన్ని ఇచ్చాం తెలంగాణకి అన్నది. కిషన్ రెడ్డి ప్రెస్ పెట్టి PowerPoint ప్రజెంటేషన్ ఇచ్చాడు. 9,000 కోట్లు తెలంగాణకు 9 లక్షల కోట్లు ఇచ్చామని. సరే అన్ని రాష్ట్రాలకు ఇచ్చావు, నువ్వు తెలంగాణ కూడా ఇచ్చి ఉండొచ్చు. కానీ కేంద్రం తప్పుంది, ఒక జాతీయ హోదా ఇవ్వాలి. సరే కాళేశ్వరం పై ATM కేసీఆర్ ఫ్యామిలీకి, ఏం పాలమూరు రంగారెడ్డికి ఏమైంది? ఇవ్వచ్చు కదా, జాతీయ హోదా కావాలి. జాతీయ హోదా ఇస్తే 1,00,000 కోట్లు మిగులుతాయి కదా మనకు. వేరే అభివృద్ధి పదవులు పెట్టుకుంటాం కదా. సో ఆయన మోసాలు కూడా చేశాడు కదా. నిరుద్యోగ భృతి అన్నాడు, ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే? ఎందుకు నాకు ఎప్పుడు ఎందుకు ఇవ్వలేదు? 2 lakhs జాబ్స్ ఇచ్చేస్తాడు వచ్చిన మొదటి సంవత్సరంలో. ఇచ్చాడా? 2 లక్షలు ఇల్లు కట్టిస్తాడు. 10 ఏళ్లలో 1 లక్ష ఇల్లు కట్టేసి కింద మీద అయిపోయాడు. దళిత బంధు అన్నాడు, 17,000 కోట్లు ఇచ్చాడు. ఏమైందంటే 17,000 కోట్లు దళిత బంధుకి? ఎన్ని IAS ఓడికి ఇస్తాడట, IPS ఓడికి ఇస్తాడట, సైకిల్ దూకే అటెండర్ కూడా ఇస్తాడట. ఇచ్చాడా? ఒక ఎగ్జాంపుల్ పేరు చెప్పండి నాకు. అటెండర్కి IASకి IPSకి ఇచ్చింది. అదే దళిత బంధు లాటరీ సిస్టమ్ తీసి ఇచ్చారు చాలా కాలం. న్యాయం అంటున్నా, అతనికి కూడా సాధ్యపడలే. ఆయన ఏవైతే ప్రామిస్ చేశాడో, మీరు చెప్పే ఉచిత కరెంటు కావచ్చు, ఉచిత నీరు కావచ్చు, రైతుకు సంబంధించిన 10 ఏళ్ళు పట్టింది ఆయనకు రైతు రుణమాఫీ చేయడానికి 1 లక్షం. మేమైతే కనీసం 10 నెలల్లో చేశాడు పాపం రేవంత్ రెడ్డి. ఒప్పుకోవాలి కదా. కిందన మీద పడుతున్నాడు, తంటాలు పడుతున్నాడు, తల కింద తప్పదు చేస్తున్నాడు. నీ అంత
స్పిరిటెడ్ పోరాటం ఇది కాకపోవచ్చు. కేసీఆర్ లాగా తెలంగాణ కోసం కొట్లాడి ఆమరణ దీక్ష చేయకపోవచ్చు. నీకంటే బెటర్ కదా, కనపడుతున్నాడు, వినపడుతున్నాడు, రోజు తిరుగుతున్నాడు, రా సార్ రా అసెంబ్లీలో చెప్పేది అంటున్నాడు. ఆ మాత్రమే కనపడుతున్నాడు కదా, అంతవరకే దాన్ని అప్రిషియేట్ చేయాలి కదా. అంటే ఆ 10 ఏళ్లలో గత 10 ఏళ్లలో మీరు చెప్పినట్లు అవినీతి లేదంటే సంపాదనలు ఇవన్నీ జరిగినాయని చెప్తున్నారు. ఈ 14 ఏళ్లలో ఎక్కడన్నా ఒకసారి తావొచ్చారంటారా? అసలు దానికి సాధ్యం ఉందా? అసలు ఈ 14 నెలల్లో ఎక్కడన్నా సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చారు ఎవరికి? రేవంత్ రెడ్డి. నేను మాట చెప్తా, అవినీతి రహిత సర్కారు మేము నడుపుతున్నాం. ఎవ్వడు కూడా మా దగ్గర అవినీతి పరుడు లేడు. అంతా మహాత్మా గాంధీని చంపి పుట్టారని నేను అంటే మీరు ఒప్పుకుంటారండి? లేదు. అవినీతి అనేది జాడ్యం, అది ఓ ఊడలు దిగునది, సమాజంలో కంట్రోల్ అవుతుంది. ఒకడేమంటాడు వాడు, నేను లైవ్లో ఒకసారి కేసీఆర్ని తిడుతున్నా డిబేట్లో, ఇట్లా మీరు అడుగుతుంటే లైవ్లో ఉన్నా మాట్లాడుకుంటే, కేసీఆర్ మీద నీకేం తెలుసా, 2010లో ఇమోషన్స్ మీద పెట్టి తిడుతున్నా, నువ్వు మా ఇంటికి వస్తే బ్రేక్ఫాస్ట్ పెట్టి నీకు అయితే ఆ కథలు చెప్తాను. ఏం చెప్తావు సార్ అన్నాడు. ఏం చెప్తావు ఫోన్లో అంటే, నువ్వు లంగా అని చెప్తావు అంటే అది చెప్తాను. వాడు అవినీతి పడని చెప్తా అది చెప్తా, తాగుబోతని చెప్తా చెప్తా, తిరిగిపోతని చెప్తా చెప్తా. యాప్ ఒకసారి నీకెందుకు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, నీ పని నువ్వు చేసుకోరాదు. ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఉద్యమం నడుపుతున్నాడు కదా, నీకెందుకు అన్నాడు. నువ్వు చిన్న దొంగ ఆయన పెద్ద దొంగ అన్నాడు నన్ను, నేనంటే చిన్న దొంగనట, ఆయన పెద్ద దొంగట. పబ్లిక్ పర్సెప్షన్ అట్లుంది. పబ్లిక్ యొక్క పర్సెప్షన్ రాజకీయ నాయకులు అంటే అందరు దొంగలే ఉంది. ఇక నువ్వు నన్ను కేటీఆర్ ఎంత దొంగ, కేసీఆర్ ఎంత దొంగ, పర్సంటేజ్ ఎంత, మీ మంత్రివర్గంలో అవినీతి పరులు లేరా, మీ అధికారులు అవినీతి లేదా అంటే నేను సమాధానం చెప్పలేను. నీకు బ్రాడ్ అవుట్లైన్ ఇచ్చాను. సో కరప్షన్ ఫ్రీ సొసైటీకి మనందరం కలిసి కట్టి ఉద్యమం చేస్తే సాధ్యపడుతుంది. వాడు పాపం కేజ్రీవాల్ గారు పుట్టిడు, అద్భుతమైనటువంటి పనులు చేస్తున్నాడు, పాపం నీతివంతమైన పరిపాలన అటాన్ని మనందరం సంతోషపడుతుంది. మా అక్కబాయి వాడికి మసంటి ఇస్తే వాడు పోయి జైలు పోయినాడు. ఏం చేయాలి సమాజంలో? కానీ ఇక్కడ నిజంగానే కవిత లిక్కర్ కేసు పక్కన పెడితే పరోక్షంగా కాంగ్రెస్ పార్టీనే కేజ్రీవాల్ ఓడించడానికి సహాయపడిందని చెప్పి ఉండొచ్చు. అరే భయ్ నువ్వు నాతో లేవు, నువ్వు నేను పోట్లాడుతున్నావు, నేను ఓడగొడుతున్నా లేకపోతే నీకు నేను హెల్ప్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఇండియాలో ఓవరాల్ సెన్స్లో చెప్తున్నా, ఇండియా కూటమి కూడా ఢిల్లీలో ఫెయిల్ అవుతుంది. గివ్ అండ్ టేక్ ఉండాలి. కేజ్రీవాల్తో నువ్వు పంజాబ్లో హర్యానాలో కలిసి పోటీ చేయాలి, మమతతో నువ్వు కలిసి పోటీ చేయాలి, నీకు కాస్త తక్కువ సీట్లైనా అడ్జస్ట్ చేసుకోవాలి పెద్ద మనసుతో. ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా నువ్వు ఢిల్లీలో మొన్న ఎలక్షన్స్లో విడిగా పోటీ చేయకూడదు. ఇంకెక్కడ ఇండియా పోయి ఏందా ఇండియా? అక్కడ మోడీ దుమ్ని పారేస్తాడు, సుబ్రహ్మణ్య స్వామి అన్నాడు, మూడోసారి కనుక మా మోడీ ప్రధానమంత్రి అయితే హిట్లర్ అవుతాడు అన్నాడు. నువ్వు అని నా అన్నది ఆయన బీజేపీ అండి, హిట్లర్ అవుతాడు అంటున్నాడు మోడీని. నువ్వు హిట్లర్ను ఇంకా అదృష్టవశాత్తు డిపెండెంట్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు అబ్సల్యూట్ మీద చేస్తే మళ్ళీ ఒక 370 ఆర్టికల్ ఎత్తేస్తాడు, లేకపోతే ఇంకెక్కడో తొక్కి పారేస్తాడు నిన్ను నన్ను, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి పారేస్తాడు. నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు లేకపోతే అదే పరిస్థితి. అవునా కదా? ఈరోజు ఆంధ్ర తెలంగాణ తల్లినేమో పుట్టించారు, తల్లిని దావగొట్టారు, పిల్లల్ని పుట్టించారు, ఆంధ్రాకి అన్యాయం చేశారండి. ఎవరున్నారు? ఇది ప్రధానమంత్రి రాజ్యసభలో అన్నాడంటే తెలంగాణ మీద ఆయనకున్నటువంటి గౌరవం అది. సో నీకు అవకాశం ఇచ్చి అబ్సల్యూట్ మెజారిటీ ఇస్తే దొనకు మిలా అంటాడు. అవునా కాదు? ఆయనకైతే కోపం దానికి తెలంగాణ అంటే. మరి అట్లాంటప్పుడు నేనేమంటే ఇండియా కూటమికి సోయి ఉండాలా, అరే అందరినీ కలుపుకోవాలా భయ్, గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలా. నువ్వు అఖిలేష్ యాదవ్కు హర్యానా సీట్లు ఇవ్వా, ఆయన దుకాణం, మమతా బెనర్జీ ఈమెదో దుకాణం, సెపరేట్ అది. ఈ నితీష్ బిహార్ పోయి అందులో చేరిపోయాయి. ఇప్పుడు రానున్న పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయట్లేదు అంటే అన్నది కదా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడ ఇండియా కూటమి ఎట్లా రావాలి? నువ్వు నాకు బీజేపీ అధికారంలో రావాలని లేదు, సుబ్రహ్మణ్య స్వామి లాగా మూడోసారి రావద్దని నేను కోరుకున్నా, నువ్వెక్కడున్నావు అసలు? కాబట్టి ఇండియా కూటమిలోనే లోపాలు జరుగుతున్నావు, ఇక్కడ కాంగ్రెస్ సంగా చెప్తున్నావు. ఇక్కడ కూడా నేను అంటున్నా, అవినీతి రహిత పరిపాలన అందించడం అనేది సాధ్యపడదు. ప్రజలకు సోయి ఉండాలి, ప్రభుత్వానికి సోయి ఉండాలి, మంత్రులకు కూడా ఉండాలి. అరే ఇది తెలంగాణ, అసలు ఆ మంత్రివర్గంలోనే తెలంగాణ పోరాటం నుంచి వచ్చిన మంత్రులు ఎంతమంది నాకు చెప్పు, లెక్క పెట్టి చెప్పు. తుపాకులు పెట్టి కాలిస్తే ఆ జగన్ ఎదుర్కోవడానికి తొర్రూరు పోయి అరెస్ట్ అయినాను. మీ ఊరన్న మహబూబాద్ మానుకోటకు పోయి ఎదుర్కొందామని, మీ మానుకోట్లో అయింది అది, మిత్రుడి కాల్పు జరిపింది నీ మీద నా మీద. ఆ పిల్లలు చుట్టానికి పోతే అంతా ట్రైబ్సే. 9 మంది పిల్లలను నేను అర్ధరాత్రి పోయి ఎంజిఎంలో అడ్మిట్ అయితే చూసిన. ప్రతి వాడిని తుపాకి పెట్టి కాల్సింది వాళ్ళ గన్మెన్లు. ఎవరు? మా మంత్రి అండి, మా మంత్రి. ఈరోజు నీకు మంత్రి ఆమె, నువ్వు ఆమెకు చాలా పెద్ద తెలంగాణ చూపించారంటే ఎవరు ఏం చేయాలి? అదే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడేవాడే లేడు. నేను ఒక సీనియర్ పాలిటీషియన్ తిరిగిపోయినా, మా పార్టీ. నేను సార్ ఏం సార్ తెలంగాణ ఉద్యమకారులు గౌరవించట్లేదు, ఈ ఉస్మానియా పిల్లలు లేరు, ఈ కాకతీయ పిల్లలు లేరు, వాళ్ళకి సీట్లు ఇవ్వచ్చు కదా. వాడికైతే ఇంకా అప్పుడే చెడిపోడు.
యువకుడికి ఏముంటుందంటే సమాజం మీద సోయి ఉంటుంది, ఒక స్పిరిట్ ఉంటుంది. నేను అబద్ధం ఆడద్దు అనుకుంటాడు, Okay. నేను ఇది చేయొద్దు అనుకుంటాడు, సమాజ సేవ చేయాలి. అప్పుడే ఇంకా పొల్యూడు కాడు, Hmm. సీనియర్ అయితే పొల్యూట్ అయిపోతాడు వాడు కూడా. Hmm. అయితే నేను అన్నాడు, అసలు తెలంగాణ ఉద్యమం గురించి ఎవడు మాట్లాడుతుండే తెలియదు, నువ్వు తప్ప అన్నాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన కోటరీలో ఎవరైతున్నారు దాదాపుగా 40 మెంబర్స్కి యువకులకే సీట్లు ఇచ్చానని చెప్పారు కదా. తప్పేం? ఆయన శిష్యుడికి ఇస్తాడు భయ్, నీకు ఇస్తాడా నాకు ఇస్తాడా, అది మా సంచి పట్టుకుని దేవుడికి ఇస్తాడు. అదే దిలీప్ కుమార్ ఎత్తుకొచ్చి ఏడో పాపం తెలంగాణ ఉద్యమం కోసం త్యాగం చేసినట్టు ఎడకదంటారు, దిలీప్ కుమార్ అని పట్టుకొచ్చి నాకు చైర్మన్ ఇస్తాడా. ఆ, నిన్న మొన్న ఆయనతో కొట్లాడినడుతూ ఆ. పాపం ఆ ఉద్యమం ఆయనైతే కొట్లాడొచ్చుడు కదా, తొక్కి వచ్చిన అన్నాడు. అవును. ఎవడెవడిని తొక్కిండు, ఉమ్. ఆ తొక్కేటప్పుడు ఎవడు సాయం పడ్డాడు వానికి ఇచ్చుకుంటాడు. ఆ. అవునా కదా, అవును. తప్పు పట్టలేవు. కానీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, ఒక బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ ఎట్లా ఉండాలంటే కొంతమంది ఉద్యమకారులకు గౌరవించాలి, కొంతమంది ఉస్మానియా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఉమ్. కొంతమంది కాకతీయ ఇట్లాంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం గణ పరిషత్ ఓకే. అద్భుతమైన ఉద్యమ నిర్మాణం చేసి వాడు స్ట్రైట్ అవే మహంతారేవాడు పీజీ హాస్టల్ నుంచి ప్రమాణ స్వీకారానికి పోయాడు. రైట్. స్టూడెంట్ లీడర్, ఆ, ముఖ్యమంత్రి అని. కానీ నిలుపుకోలేకపోయాడు, ఎందుకంటే ఉద్యమం చేసి కానీ అధికారం వచ్చినాక ఏం చేయాలో తెలుస్తలేదు. తెలుసు. ఈ పక్కన అధికారి వాడు సార్ ఇంత పైసలు వస్తే సార్ సంతకం పెట్టంటే పెట్టుకుంటూ పోయారు, ఆ, వాళ్ళు కొలాప్స్ అయ్యారు. అయిపోయింది. వచ్చేవరకల్లా ఆ ఉద్యమం నీరు కాదు. అట్లా కాకుండా ఒక పర్పస్, నేను ఈ జాతి కోసం పోరాడుతున్నా, ఈ తెలంగాణని ఉద్ధరించాలి అనే సంకల్ప బలం నీ దగ్గర ఉంటే సమాజం వల్ల మనం తెలంగాణను పునర్నిర్మాణం చేసుకోవచ్చు. అంటే విద్యార్థులు కీలక పాత్ర. పొలిటికల్ పార్టీస్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే. ఈరోజు నేను మళ్ళీ పిలిపిస్తున్నాను ఈ ద్వారా, తెలంగాణ ఎవరైతే విద్యార్థి లోకం ఉందో, యువత ఉన్నారో, ఇది మీది బై సొసైటీ, మాది కాదు. మేమంతా చిన్న దొంగలం పెద్ద దొంగలం. వాడు చెప్పిండు నువ్వు చిన్న దొంగ వాడు పెద్ద దొంగ అని కేసీఆర్. నీ ఆశగా నీకెందుకురా బాబు, నువ్వు రా ముందు సమాజంలో సేవ చేయడానికి నువ్వు ముందు కొంత త్యాగం చేయి. కానీ ఎట్లా సార్ మీరేమో ఉద్యమకారుల్ని విద్యార్థులు పిలుస్తున్నారు, యువతను పిలుస్తున్నారు. ఈరోజు పాలిటిక్స్ అంతా కాస్ట్లీ పాలిటిక్స్ అయిపోయింది కదా. ఏ పార్టీలో కూడా ఒక 50 కోట్లు కట్టకుండా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదు కదా. ఇది అందరికీ జగమెరిగిన సత్యమే. ఒక్కటి నేను చెప్తున్నా అంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజాయితీ పరుడని పెద్దగా తెలిస్తే. ఆ మధ్య ఆంధ్రాలో ఒక అంతకుముందు టర్మ్ లోపల ఒక టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అయింది. గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అయింది. ఒక ఆయనట పాపం ఇంటింటికి వెండిదట చెంపు పంపాట, ఒక ఆయన 10,000 పంపాట. వీళ్ళని పక్క పెట్టి ₹2 గెలిపించారు వాళ్ళు. అక్కడ గ్రాడ్యుయేట్స్ తీసుకున్నారు, ఈయన గెలిపించారు. నాకు జ్ఞాపకం లేదు పేరు, ఎమ్మెల్సీ. అవి సర్ప్రైజ్, ₹1 ఉన్నటువంటి అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి నిజాయితీ పడిన ఎమ్మెల్సీ గెలిపించి ముడ్డి మీద అన్నారు. సారీ ఆ మాట అనకూడదు, కానీ అది చేయాల్సింది. కానీ ఈ సొసైటీలో అవేర్నెస్ ఉంది. ఒకవేళ రెడీ లేవనుకో దానికి, అందరు అనుకుంటారు ఆయన ఏమంటారు అన్నట్టు పెట్టుబడి పెట్టి, ఈయన పెట్టుబడి పెట్టి గెలిచిన తర్వాత ఈయన అనుకుంటాడు ఉత్తా చేసిండా నాకు 2,000 5,000 తీసుకొని ఓటేసిండు, నేను ఎందుకు సేవ చేయాలంటాడు. పోయి నీకు పని చెప్తా అంటాడు, నీకు ఉత్తా చేసినావా నాకు, నేను 5,000 ఇచ్చినా నీకు, నా పని ముందు నాకు రికవరీ కానీ నా 150 ఆ తర్వాత నీ సంగతి చూస్తా అంటాడు. కానీ ఇక్కడ మనం కంపారిజన్ చేయాలి కదా సార్. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వేరే, బట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వేరే. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం మినిమం బడ్జెట్ ఉండాలి డెఫినెట్లీ. నేను అది ఒప్పుకున్నట్టున్నా. నీకు ఆ స్ఫూర్తి ఉంటే నువ్వు తిరుగుపోయి ఫస్ట్ ఇంటింటికి నేను చూడండి అని చెప్పు తిరుగు. ఇప్పుడు నర్రారాయవరెడ్డి ఏం ఖర్చు పెట్టాడు, 6 సార్లు ఎమ్మెల్యే. నిన్న ఏదో సీఎం అపాయింట్మెంట్ అడుగుతున్నట్టు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు చందా. గుమ్మడి నర్సే 4 times 5 times ఎమ్మెల్యే ఉన్నాయి, 5 సార్లు ఎమ్మెల్యే గుమ్మడి. నిన్న స్టేట్మెంట్ వచ్చింది, చీఫ్ మినిస్టర్ 3 నెలల నుంచి అపాయింట్మెంట్ అడుగుతున్నా ఇవ్వలేదంటాడు. అది కరెక్టా? గుమ్మడి నర్సే అసలు ఎవరికైనా రూపాయి అనడం విన్నావా? విన్నావా? లేదు. సైకిల్ మీద పోతాడు. ఈరోజు మన ఫోటో వచ్చింది 6 నెలల కింద ఫోటో వచ్చింది. అది సైకిల్ పార్క్ చేసుకుని నిలబడి వంకి కూరగాయలు కొనుక్కుంటున్నాడు. 5 times ఎమ్మెల్యే. చూసావా? ఆయన జీతం ఆయన ఏం చెప్పాడు సార్, నేను ₹1 జీతం తీసుకున్నాడు. ఆ జీతం ఎవరికి ఇచ్చాడట? పార్టీకి ఇచ్చాడు. పార్టీకి జీతం ఇస్తాడు, ఆయనకి ఇల్లు లేదు, సైకిల్ పోతాడు. ఆయన నువ్వు సీఎం అపాయింట్మెంట్ అడుగుతాడు. ఆయన రేవంత్ రెడ్డిని అడుగుతున్నా నేను, నిజంగా రేవంత్ రెడ్డి అంటే పిలుచుకోపోయి గుమ్మడి కావాలిచ్చుకో, ఈ సొసైటీలో వాడే కావాలి, నువ్వు నేను కాదు, ఈ టర్మ్ నువ్వు సీఎం ఉంటావు. తీర్మానం మళ్ళీ చెప్పి నెక్స్ట్ టైం ఉండవట. అరే ఎట్లా మరి కావాలిచ్చుకోపోయి పిలిచి తీర్మానాలు చెప్తున్నాడే. ఆఖరి ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి నువ్వు లాస్ట్ ముఖ్యమంత్రి ఏం పాడు రేట్ల నుంచి కావాలిచ్చుకో. గుమ్మడి నరసింహని పిలిచి దిలీప్ కుమార్ పిలువకు, గుమ్మడి నరసింహ పిలిపోయి ఇంత గొప్పవాడు ఇంటర్వ్యూ చేసి అంటున్నావు కదా. అట్లాంటి వ్యక్తిత్వం ఉన్నాడు. రాజకీయాలకు అవసరమా కాదా? డబ్బులు వద్దా? ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఇంట్లో ఉంటాడు ఆయన ఇప్పటికీ కూడా. మరి ఇందిరమ్మ ఇల్లు కూడా కాదు, అది ఇల్లు లేదట. ఎన్టీఆర్ ఇచ్చిన ఇల్లు 1500 ఆ రోజులో 15,000 7,500 ఎన్టీఆర్ ఇచ్చిన ఇల్లు. ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ 7,500 అదే ఇంట్లో ఉంటాడు ఆయన.
అనేది సమాజంలో వాళ్ళు లేరనకు, వాళ్ళు గెలవరనకు, ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ పోయింది. అంత డబ్బునుడు దొంగలు, అవకాశం వచ్చింది దోచుకోండి అనేటువంటి పబ్లిక్ అయిపోయారు. పొలిటికల్ పార్టీస్ హ్యావ్ కరప్టెడ్ ది మైండ్స్ ఆఫ్ పీపుల్. సో నువ్వే సరి చేసుకోవాలి, రాజకీయ పార్టీలు వాళ్ళు సరి చేసి నీకు నువ్వు సరి చేసుకోవాలా, ప్రజలను సరి చేయాలి. నేను ఇవ్వనా చూడు పోయి ఎక్స్పెరిమెంట్ చేయి, గెలిపిస్తాడు చూడు, నాకైతే నమ్మకం ఉంది గెలిపిస్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నమాట చివరి రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పారు కదా, అంతే. కానీ రీసెంట్ గా నేను కూడా అనుకుంటున్నా జగదీష్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రీసెంట్ గా. రేవంత్ రెడ్డి పదవి నుంచి దిగిపోతున్నారు, నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం గా చేయబోతున్నారని చెప్తున్నారు. జగదీష్ రెడ్డికి ఏం తెలుసండి, ఆయనకి ఏం సంబంధం, కాంగ్రెస్ పార్టీ ఆయన పాలిటిక్స్ అని సంబంధం లేదు. మల్లన్న అనేది ఒక ఫిలాసఫీ మీద, అది మల్లన్నకి సపోర్ట్ చేస్తారా మీరు? నేను డెఫినెట్గా చేస్తాను. అరే 85% పాపులేషన్ బీసీలు ఉండి ఎస్సీ ఎస్టీలు ఉంటే అరే ముఖ్యమంత్రి అక్కడ నుంచి ఉండాలి, నువ్వెందుకు పోయి, ఎంతమంది రెడ్లు కావాలి, ఎంతమంది బాపనోళ్ళు కావాలి, ఎంతమంది వెలమలు కావాలి, వాళ్ళకి ఈ అవకాశం, వాళ్ళకి అవకాశం లేకనే కదా పాపం. ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి దామోదరం సంజయ్ ఈ వాజ్ డెఫినెట్లీ చీఫ్ మినిస్టర్ చేశాడు కదండి. దేశంలో ఈరోజు బీసీ ఉన్నాడు అక్కడ ప్రధానమంత్రిగా, తక్కువ చేస్తున్నాడా? నేను పార్టీలో ఆ మాట అనకూడదు. నేను ఆయన హిట్లర్ అవుతాడు, మూడోసారి వస్తాడు అన్న అరగన్స్ వస్తుంది. మావో సెట్టింగ్ అన్నాడు, పవర్ కరప్ట్స్, పవర్ అనేది అవినీతి వైపు తీసుకుపోతుంది నేను, అండ్ పవర్ ఈజ్ నథింగ్ బట్ ఓపియం అన్నాడు. ఏది పవర్ అనేది నీకు నల్లమందు లాంటిది అన్నాడు. కాబట్టి ఈ రెండింటికి దూరం ఉండాలి. ఎంత అడిక్ట్ అయితే వదలలేదు దాన్ని, ఇంకే వద్దు. పవర్ కరప్ట్ చేస్తే పవర్ ఓపియమే, నువ్వు ఎట్లా మావో సెట్టింగ్ చేయం కదా. మీలాంటి ఇంటెలెక్చువల్స్ అందరూ కూడాను ఇప్పుడు జరిగిన ఏదైతే బీసీ కులగరం ఉందో దాన్ని కేవలం కావాలని కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ చేసిందని చాలా మంది చెప్తున్నారు. తప్పండి అది. నేనేమంటే 1,00,000 మంది ఉద్యోగులు, 1,00,000 మంది ఉద్యోగులు పిల్లలు వచ్చారు పాపం. అవుట్ సోర్సింగ్లో కొందరు ఎంప్లాయ్ చేసుకున్నారు, అత్యవసరంగా చేయాలి కాబట్టి. అవుట్ సోర్సింగ్ పిల్లలకి వాడికి ఇంగ్లీషే రాదు, వాడు గ్రాడ్యుయేట్, ఏం చేస్తావు, నీదే తప్పు, నీ సిస్టమ్ తప్పు, నీ ఉద్యోగం తప్పు. వాడికి చదువుకుంటూ మా దగ్గర ఉద్యోగంలో రమ్మని చెప్పాలంటే వాడు గ్రాడ్యుయేట్ అట, వాడు రాసుకుంటాడు. ఏంటి అంటే నా అవుట్ సోర్సింగ్ సార్ అన్నాడు. దిలీప్ కుమార్ స్పెల్లింగ్ ఏమంటే వాడు DALL IP అంటున్నాడు. ఈ ఎల్ఎల్ ఎక్కడదిరా బాబు అంటే నేనే తీసుకుని కరెక్ట్ చేసి ఇచ్చా. నాకేమి రాదు. ఇప్పుడు నాకు నువ్వేమి బ్రాహ్మణ్, నువ్వు నాకేమైనా రేషన్ కార్డు ఇస్తావా, నాకేమైనా ఇల్లు ఇస్తావా, ఏమిస్తావు, 5 ఎకరాలు ఇస్తావా, ఏమిస్తావు? ఉద్యమకారుడు అప్లికేషన్ పెట్టుకోమంటే నేను పెట్టుకున్నా, నాకు తామ్రపత్రం చాలు, నాకు 250 yards వద్దు అని రాసాను నేను. ఉద్యమకారుడు అనే తామ్రపత్రం చాలు, నాకు చాలు, నాకు గౌరవం పోయి నేను తెలంగాణ తెలపాలి, నాకు ఆ సర్టిఫికేట్ ఇరా బాబు, నాకు నీ 250 yards వద్దని అప్లికేషన్లో రాసాను నేను. మరి ఎందుకు ఇచ్చినా నీకు డాటా ఎందుకు ఇచ్చినా? నీకు నీ రెస్పాన్సిబిలిటీ అండి ఒక సిటిజన్గా. ఒక KTR ఏట, ఒక KCR ఏట, ఒక కవితకి ఇచ్చింది పాపం సిన్సియర్గా. నువ్వు ఎందుకు నీ రెస్పాన్సిబిలిటీ. వచ్చిన పిల్లాడు కనుక అవుట్ సోర్సింగ్ కూడా అయితే వాడు రాకేదైనా తప్పులు రాస్తాడు. నీకు అవకాశం ఇచ్చింది, అరే పూరా నీ సంబంధిత అధికారి దగ్గర నువ్వు పొరపాటున వాడు BC మరియు OC రాస్తే కరెక్ట్ చేసుకో. లేదు నువ్వు అసలు లేవు ఆ రోజు ఊళ్ళో, నీకు మళ్ళీ అవకాశం ఇచ్చింది 15 రోజులు, కరెక్ట్ చేసుకో. నీకు కరెక్షన్కి అవకాశం ఇచ్చినాక ఇది తప్పులు తడక అంటే ఇట్లా చేయాలి మరి సర్వే. పోనీ మనం చేయొద్దు, అదే సమగ్ర సర్వే దొరగారు చేశాడు కదా 2014. మరి అదేదో ఇచ్చేస్తే మళ్ళీ మనం సర్వే చేయకపోదు కదా. 2014లో చేసిన సమగ్ర సర్వేకి సంబంధించిన లెక్కలన్నీ కూడా ఎందుకు ఈ సర్వే వచ్చిన తర్వాత బయట పెట్టాల్సి వచ్చింది? గతంలో ఎందుకు బయట పెట్టారు? ఆయన అనఫిషియల్ పెడుతున్నాడు, అఫీషియల్ రికార్డ్ లేదు. నేనంటాం కాదు, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పాడు సమగ్ర సర్వే వివరాలు మాకు అందించలేదని. అంటే అఫీషియల్గా నువ్వు ఇయలే, అనఫిషియల్గా బయట పెట్టుకుంటావు. పబ్లిక్ డొమైన్లో కూడా లేదు. లేదని మరి ఉంటే నేను సీఎం అనేవాడికి టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సీఎం హౌస్లో అనేది వినా నేను సమగ్ర సర్వే వివరాలు మాకు అందివ్వలేదు అన్నాడు. అందుకని మళ్ళీ చేస్తున్నాడు. దాని వెనక ఏంటి ఆంతర్యం ఏంటి? కేసీఆర్ ఏమని ఉండొచ్చు ఆ రోజులో నీకు నువ్వే అన్నట్టు బీసీ 56% అంటే అందులో 42 వచ్చిందేమో మాలాగా. ఎందుకు పంచాయతీ బీసీలతో దాచిపెట్టాడేమో. కానీ ఇప్పుడు 51% చూపిస్తున్నారు కదా వాళ్ళు. వాట్ ఎవర్ 51 వచ్చి ఉండొచ్చు, ఇంకో 4% తక్కువైతే అది కూడా పొలిటికల్గా రాసి వస్తుంది, మనకి ఎందుకు వచ్చిన పంచాయతీ తోయడం లోపలికి అన్నాడేమో. ఇప్పుడు మేధావి కదా ఆయన, ఏం తిట్టినా మనం ఎంత ఆయన ఏమన్నా, అతను అపర చాణక్యుడు, ప్రతిదీ పొలిటికల్ ఆలోచనలో చూస్తాడు. ఆయన అన్నాడు కూడా, నేనేమి ఆశ్రమాలు నడపట్లేదు, నేను రాజకీయ పార్టీ నడుపుతున్నాడు. తెలంగాణ ఉద్యమ పార్టీ ఎత్తేసాడు, టీ ఎత్తేసి బీ పెట్టుకున్నాడు, BRS. ఏది ప్రధానమంత్రి ఏదని కలలుగా అన్నాడు. ముఖ్యమంత్రి అయిపోయింది, నెక్స్ట్ ఇక ప్రధానమంత్రి అయిపోయాడు. ఆయన పెద్ద స్వాప్నికుడు కాబట్టి ఆయన అజెండాలో నువ్వు పోయి అడిగితే ఇంటర్వ్యూ చేసి చెప్తాడు, ఈ కారణం చేత లోపల దొక్కేసేదాన్ని అని. వీ డోంట్ నో వాట్ స్టాటిక్స్ హ్యావ్ కమ్ అప్. ఈరోజు తీస్తే 42% వస్తున్నారు. మళ్ళీ తిట్టాడు, కాల్చి అవతల పారేయండి అన్నాడు. ఏదన్నాడు, ఇంకా బూతు మాట అన్నాడు, ఉత్సవోజు గాలబెట్టాడు అన్నాడు. సార్ నేను శాంపిల్ సర్వే చేసా, 10 మందిని పెట్టా, మా మీడియాని పెట్టా, ఊరూరికి పోయాం సార్, ఇగో 10% తప్పుడు తరకుంది, 10% నాకు చెప్పు. నేను ఓహో అయితే ఒక 3,000 మంది శాంపిల్ తీసుకున్నాడు, తప్పు కరెక్ట్ చెప్తున్నాడు అనుకుంటాను నేను. బేసిస్ లేకుండా
ఊరికేనే స్ట్రాటజీస్ పట్టుకుని తప్పు వాడు తప్పు అని పొలిటికల్ వెపన్గా వాడుకుంటున్నారు. తప్పది. ఇప్పుడు కరెక్షన్ టైం ఉంది నీకు, ఇంకా డేట్ ఉంది, కరెక్ట్ చేసుకో. నీ బాధ్యత సొసైటీ ఏమంటారు దాన్ని, ఒక పౌరుడిగా, బాధ్యత గల పౌరుడిగా నీ బాధ్యత నువ్వు కరెక్ట్ చేసుకునేది నీ బాధ్యతే. నేను నా తప్పు స్పెల్లింగ్ రాస్తే నేను పోయి ఆఫీస్లో కరెక్ట్ చేసుకోవాలి, ఆ పేరు అది కాదని. మన బాధ్యత ఉంది, అది డెఫినెట్లీ బాధ్యత ఉంది. యు ఆర్ సిటిజన్ బై. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి నువ్వు బాధ్యత గల పౌరుడివి. ఊరికేనే తప్పు అంటే మరి ఏం చేయాలి మేము? అది మొదలు పెట్టాలి. కాంగ్రెస్ అయితే గట్స్ ఉన్నాయి కదా, నువ్వు చేయలేని పని, వాడు నువ్వు పబ్లిష్ చేయని డాటా గురించి ఇందులో కులగడని యాడ్ చేసి నువ్వు సెన్సర్ చేసావు, నువ్వు సమగ్ర సర్వే చేసావు, అందులో కూడా కులం ఉండాలి, ఉంది, నా జ్ఞాపకం ఉంది అప్పుడు రాశారు. నువ్వు అది ఎందుకు పెట్టలేదు. మేము గట్స్ పెట్టి ఓపెన్గా చెప్తున్నాం, రేపు దీన్ని అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేసి పంపిస్తాం. ఇయ్యదు కేంద్రం పోనీ, మేమేం చెప్తున్నాం, పొలిటికల్గా 42% ఇచ్చే బాధ్యత మాదంటున్నాం. రేపు అసెంబ్లీ వస్తుంది మళ్ళీ. బట్ మీరు ఇందాక మల్లన్నకి నేను సపోర్ట్ చేస్తా, ఆయన మాట నేను ఏకీభవిస్తా అన్నారు. కానీ మల్లన్న ఈ రోజు ఏం చెప్తున్నారు, 42% ఇస్తే, పార్టీ తరఫున ఇస్తే మేము ఒప్పుకునేదే లేదంటున్నారు. మన సర్వే చేశాడా? ఇట్లా మాట్లాడదు. నేను ఇంతకుముందు నీకు చెప్పినట్టే మళ్ళీ కూడా చెప్తున్నా, శాంపిల్ సర్వే చెయ్యి, ఒక 3000 శాంపిల్స్ తెలంగాణలో తీసుకో, చెప్పు స్టాటిస్టిక్స్ ప్రకారం 10% వీళ్ళు దగ్గర వీళ్ళు పోలే, 10% తప్పుల తడగ్గా రాశారు కాబట్టి ఇది నేను రిజెక్ట్ చేస్తున్నా అంటే ఒక ఆధారం. జస్ట్ లైక్ దట్ ఎవడో కేసీఆర్ సర్వే చేశాడు 51% అని ఇంట్లో పెట్టుకున్నాడు, డాటా నీకు ఇవ్వలేదు, అదే బేస్ చేసుకుని 50% ఉన్నాయి కాబట్టి ఈరోజు 42 అంటే నేను ఒప్పుకున్నట్లో ఏమైనా లాజిక్ ఉందా? లేదు. దెర్ హ్యాస్ టు బి సమ్ లాజిక్. రైట్. సో ఈరోజు నిజంగా మీరు అన్నారు ఒక మాట, కాంగ్రెస్కి గట్స్ ఉంది, అవినీతి చేయట్లేదని చెప్పలేం కానీ కొంత అవకాశం ఇవ్వట్లేదని చెప్తున్నారు. కానీ గతంలో పెద్ద ప్రాజెక్టులు ఏవి అసలు, ఇప్పుడు మూసీ దాని ఏమంటారు, దాని మూసీ సుందరీకరణ అన్నాడు, 1,150,00,000 crores అన్నాడు, అంతే కదా, 1,50,000 కోట్లు అన్నాడు. మొదలైతే మట్టి తీస్తే నువ్వు 4 తిన్నాడు సీఎం రూపాయలు లేదా అసలు, డిపిఆర్ఏ తయారు కాలే, అప్పుడే అవినీతి దాన్ని ఎట్లా అంటావు? మళ్ళీ ఇక్కడ కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఇక్కడ పాలమూరు రంగాల్లో మొదలు పెడితే నువ్వు అన్నారు, అన్నీ కూడా పాత రిపేర్లు, కొత్తగా వచ్చినవి పెట్టుకున్న స్కీములు ఇచ్చిన 6లో 4 ఇంప్లిమెంట్ చేసి 2 ఇంప్లిమెంట్ చేయలేక తలకిందులుగా ఇక్కడ కొట్టుకు మిట్టుకులాడుతుంటే అవినీతి ఆస్కారం ఎక్కడిదంటున్నా? ఎవడో కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చాడు సార్, మనం అందరం ఇట్లా మొత్తుకుంటుంటే కూడా కొత్త కాంట్రాక్ట్ పాలమూరు రంగారెడ్డికి ఇచ్చాడు, తిన్నాడంటే నేను ఒప్పుకుంటా. అసలు అవకాశమే లేదు, రూపాయి లేదు అక్కడ, తనుకొని వస్తుంటే అవినీతికి అయితే ఆస్కారం లేదు. సార్ నిజంగానే ఒక బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, అంటే వాళ్ళు ఇద్దరు పాదయాత్రలు చేసేటప్పుడు 6 గ్యారెంటీల గురించి, హామీల గురించి ఇచ్చారు. కానీ ఇంత అప్పు ఉందని తెలిసి కూడా అంటే కేవలం ఓట్ల రాజకీయం చేయడం కోసం మాత్రం హామీలు ఇచ్చారంటారు. ఇగో నీకు చెప్పనా, మహాభారతం అంత గొప్ప గ్రంథం అది. మహాభారతం ధర్మరాజు అనేవాడు ధర్మాన్ని తప్పలేదు ఈ విషయంలో. వాడు అన్నాడు, ఈ ద్రోణాచార్యుడు కొట్టలేడు, యుద్ధం లోపల అందరం చచ్చిపోతామని చెప్పాట కృష్ణుడు. ఏదో రంగు వేసి పారే ముందు మీ గురువుని అన్నాడు. ఎట్ట సార్ మరి అన్నాడు, అంటే అశ్వత్థామ అతహాను కొడుకు చచ్చాడు చచ్చిపోతాడు అన్నాడు. పోయి ధర్మరాజు అన్నాడు అశ్వత్థామ అతహాని. చిన్నగా మరి ఎట్లా నేను అబద్ధం ఆడలేను కదా అంటే, కుంజరహాను అది వినపడకుండా వీడు భీమసేనుడు ఏదో గాండ్రిస్తాడో ఏదో అంటారు కదా, ఓ శంఖ ఉత్తాడు అయిపోతున్నాడు. అంటే అశ్వత్థామ అతహ అన్నాడు, కుంజరహ అన్నాడు వెంటనే. అంటే అశ్వత్థామ అనే ఏనుగుకు నామకరణం చేశారు, ఈ ఏనుగు పేరు అశ్వత్థామ అని, దాన్ని చంపేశారు. ద్రోణాచార్యుడికి అశ్వత్థామ అతగానే ధర్మరాజు నిజమేనా అన్నాడు, అశ్వత్థామ అతహ అని కుంజరహ అన్నాడు. కుంజరహ అనేది వినపడకుండా భీమసేనుడు గర్జించాడు అక్కడ, చచ్చిపోయాడు. ఎవరు? ద్రోణాచార్య. గెలిచారు పాండవులు. ఇది నీతి అంటావా? నీతి లేకపోవడం అంటావా? కాంగ్రెస్ కూడా అంతే బాబు, ఇది రాజకీయ పార్టీ నడుపుతున్నాం. 100% ద్రోణాచార్యుడు ఎవరు ఇక్కడ? కేసీఆర్. కొట్టాలంటే ఏం చేయాలి చెప్పు, నువ్వు కొట్టావు అంతే. ఆ తర్వాత సంగతి అప్పు తెస్తాం నిన్న పడుతాం, కింద మీద పడతాం. రేపు లోకల్ బాడీలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు నువ్వు సర్వే చేస్తే కాంగ్రెస్ పార్టీ లేదు, 3rd ప్లేస్లో ఉన్నది. అర్థమైందా? 3rd ప్లేస్ నేను చెప్తున్నా, ఇప్పటికిప్పుడు లీడర్ ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలేకపోతే కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది. ఎవడు ఫస్ట్ సెకండ్ అని అడగ, పొలిటికల్ కాంట్రవర్సీ. ఫస్ట్ సెకండ్ వేరేవాడు ఉన్నాడు, నేను 3rd లో ఉన్నా. ఎందుకు? నువ్వు చెప్పే 6 గ్యారంటీల్లో 4 ఇంప్లిమెంట్ అయినాయి, 2 కాలే. పబ్లిక్ అన్హ్యాపీ ఉన్నారు. నువ్వు సర్వే చేయి మీడియా పర్సన్ గా, నేను డైలీ అనాలిసిస్ లో మాట్లాడుతుంటా. నెగిటివ్ ఉంది, నెగిటివ్ ఓవర్కమ్ ఎట్లా కావాలి? మిగిలిన 2 హామీలు స్థానిక ఎన్నికలు అయ్యే లోపల బీసీలకు 42% రిజర్వేషన్, 45% కుల గణాంకాలు తేలినాక ఇచ్చేసి, ఆ రకంగా రిజర్వేషన్స్ కూడా అక్కడ రాకపోతే నువ్వు ఇక్కడ పార్టీ పరంగా ఇచ్చేసి, తర్వాత నువ్వు ఆ హామీలు కూడా నెరవేర్చి అన్ని హామీలు అయిపోయినాయని అది 2 నెలలకు 3 నెలలకు వాయిదా కూడా వేసుకొని పోతే మేము మళ్ళీ నెంబర్ 1 స్థానానికి వస్తాం. అదర్వైజ్ టుడే వీఆర్ ఇన్ 3rd ప్లేస్. బట్ మీరన్న ఆ 2 హామీలు ఇవ్వడానికి గవర్నమెంట్కి ఇప్పుడు పాసిబుల్ ఉంది? అసలు మీరు చెప్తున్నారు మొత్తం ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. అరే అప్పు తెచ్చుకుంటాడు భయ్, ఎక్కడో తెస్తాడు. కేసీఆర్ని అడిగాడు కదా హౌస్లో, ఏమన్నాడు సీఎం, ఏమన్నాడు మీరు విన్నారా?
హౌదన్నాడు అసలు తెలంగాణకున్న 7 లక్షల కోట్లు మంచి హృదయంతో బీఆర్ఎస్ పార్టీ తలుచుకుంటే క్షణంలో ఎగిరిపోతే అన్నాడు. అర్థం ఏంటి? 7 లక్షల కోట్లు నీ కుటుంబం దగ్గరనే అని చెప్తున్నాడు చీఫ్ మినిస్టర్. అవును. సో నీకే అప్లికేషన్ పెట్టుకుంటాడు, 2% కీ రాదు. అవునా కదా? ఏం చేసుకుంటావు పోయి? పబ్లిక్ని తెచ్చుకునే డబ్బులు వడ్డీ కూడా వస్తుంది కదా. మాకు ఇప్పుడు మా బయట పోతే మాకు వడ్డీ 8%, 12% అవుతుంది. 1%కి నీకు ఇస్తాం కదా, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాం. రిటర్న్స్ మళ్ళీ ఇస్తాం. అరే మరి ఇస్తాం పోయి, 1% దొరికితే అంతకంటే ఏం కావాలి? సో సీఎం అడుగుతున్నాడు, నీ దగ్గర డబ్బులతో ఒక్క క్షణంలో ఎరిపోతే తెలంగాణ పోనాడు. ఎంత పెద్ద మాట అది. అంటే నీకు చెప్తున్నాడు 7 lakh crores నే బిడ్డ అని. నువ్వు నీ అంటే తప్పు. చీఫ్ మినిస్టర్ అంటున్నాడు హౌస్లో. అంటే దాని అర్థం ఏంటంటే నీ దగ్గర డబ్బులున్నాయి, మరి నువ్వు ప్రజల కోసం కదా బాబు, ప్రజల డబ్బే తీసుకుంది, ఏ రాదు 1% ఇంట్రెస్ట్కి ఉతయ్యేకు పాపం. నేను చెప్తున్నా అట్లా. ఇప్పుడు ఈరోజు ఎందుకన్నానంటే ఆ మాట, ఎక్కడో దగ్గర అప్పో చేసి ఈరోజు ఆ మిగిలిన హామీలు నెరవేర్చకపోతే వీఆర్ ఫేసింగ్ ఏ పొలిటికల్ క్రైసిస్. అది సీఎంకు తెలుసు, పార్టీ అధ్యక్షుడికి తెలుసు, అందరికీ తెలుసు. 7 లక్షల కోట్లు రికవరీ చేసే అధికారం కాంగ్రెస్ పార్టీకి ఉంది, చేయగలిగిన సత్తా రేవంత్ రెడ్డి గారికి కూడా ఉంది. బట్ ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయలేకపోతున్నారు? ఎందుకు అంటే 55 కోట్ల అవినీతి జరిగిన తర్వాత కూడా కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అంటే మీలాంటి ఇంటెలెక్చువల్స్ మాట్లాడే ఒక మాట ఏంటంటే, ఈరోజు కేటీఆర్ని అరెస్ట్ చేసిన, కేసీఆర్ని అరెస్ట్ చేసిన ముసలం వచ్చేది కాంగ్రెస్ పార్టీకి అని చెప్తున్నారు. 100%. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టుకొని నువ్వు పోయి కేటీఆర్ అరెస్ట్ చేస్తే నీకు కొంప ముడుగుతుంది. మరి చేయొద్దా సార్? ఇంత అవినీతి అట్లా చేయరు, తర్వాత చేస్తారు. లోకల్ బాడీ అయిపోయినాక ఇంకా 4 ఏళ్ళు ఉంటుంది, మాకు ఎలక్షన్ 3 ఏళ్ళు ఉంటుంది. అప్పుడు చేస్తే మర్చిపోతారు పబ్లిక్. ఇప్పుడు చేసి నువ్వు లోకల్ పడిపోతావు. బట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. సింపతి అండి, ఈ దేశంలో సింపతి వేవ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సింపతి వేవ్తో చచ్చిపోతాం మనం, అది మామూలు సింపతి ఉండదు. అది లేకపోతే పోయింది. ముందు పాప అన్యాయంగా అరెస్ట్ చేశారు, మా కవితకని అరెస్ట్ చేశారు కదా, బోర్డు అది సింపతి ఉంది నాకు పబ్లిక్లో. అరే మా అక్కని అరెస్ట్ చేశారు. నిజంగానే సింపతి ఉంటే మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఎందుకు రాలేదు? అది వేరు చెప్తున్నా. పబ్లిక్ జనరల్గా ఇప్పుడు ఇందిరాగాంధీ మీద అంత ఆరోపణలు. నేను ఎమర్జెన్సీలో జైలుకు పోయినా, మీరంతా చిన్నపిల్లాడు పుట్టుండరు కూడా. 1975లో నేను 6 months అండర్ గ్రౌండ్ పోయినా, నేను ఎమర్జెన్సీ తప్పించుకోవడానికి. నేను వరంగల్ పీడిఎస్ ప్రెసిడెంట్ ఆ రోజుల్లో. అయితే పోలీసులు ఇంటికి వచ్చారు, జంప్ చేసి వెళ్ళిపోయాను ఇంటి నుంచి. పోతే 6 months 3 నెలలు మద్రాసులో, 3 నెలలు మహారాష్ట్రలో నేను అండర్ గ్రౌండ్లో ఉన్నా. ఆ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో జనతా పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ, హయ్యెస్ట్ ఓట్లు ఎవరికి వచ్చినాయంటే జైల్లో ఉన్న జార్జ్ ఫెర్నాండెస్కి వచ్చాయి. హయ్యెస్ట్ ఓట్స్ జార్జ్ ఫెర్నాండెస్. ఒక్కరోజు ప్రచారానికి పోలే. పబ్లిక్ అట్లుంటారు. ఆమె మీద కోపంతో గెలిపారు. 2 yearsలో వీడు వాడిని తిట్ట, వాడు వీడిని తిట్ట, అందరు నీతిమంతులు తన్నుకొని చావడం. ఎవడికి వాడు ప్రధానమంత్రి క్యాండిడేట్. మా కాంగ్రెస్లో 17 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నట్టు, ఎవడికి వాడు ముఖ్యమంత్రి. మా దగ్గర 17 members ఉన్నారు. ఇది ఇక్కడ పనిచేయదురా, ఉన్నోడిని పని చేయని, నీ ముఖ్యమంత్రి పాడుగాను. అట్లనే అప్పుడు ఒకటి కూడా దన్నుకొని ఎవడికి వాడు నేనే ప్రేమించినట్టే కొలాప్స్ అయ్యి చరణ్ సింగ్ వచ్చాడు 9 నెలలు. పార్లమెంట్ ఫేస్ చేయకుండా కొలాప్స్ అయింది. అంటే నీకు అవకాశం ఇస్తే నువ్వు కొలాప్స్ చేసుకుంటే ప్రజలు అదే ఇందిరాగాంధీని ఎవరైతే నువ్వు కరప్ట్ అన్నావో, ఎవరినైతే నువ్వు ఎమర్జెన్సీ పెట్టి డెమోక్రసీని కాలరాచిందన్నావో అద్భుతమైన మీద గెలిపించారు. మరి ఏమైంది? ఆరోపణలు ఏవి చెప్పు నాకు. అట్లుంటుంది. ఎన్టీ రామారావును నువ్వు పక్కకు పెడితే, ఇది రామ్లాల్ దొక్కే సింగ్ ఎలక్షన్ పోయాడు. పోతే గతంలో ఆయన ఒక ఊపులో ఎన్ని నెలలు 9 నెలల్లో ఊపులో వచ్చిన ఎన్టీఆర్ అప్పటికంటే మామూలు 225 seats వచ్చాయి. 225 ఎక్కువ వచ్చినాయి. నెక్స్ట్ టైం సింపతి, అరే మా ఎన్టీఆర్ అరే తీసేశారు 9 నెలలకి, అది వేరే విషయం, వేరే చర్చ. అది చెప్తున్నా. అట్లా పబ్లిక్ పర్సెప్షన్ అన్నది కరప్షన్ మీద ఉండదు. వాళ్ళు నీ గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ఆల్ సైడ్ అండ్ ఇందిరాగాంధీ ఒక ప్రజల మనిషి అండి. బ్యాంక్స్ నేషనలైజ్ కావచ్చు, లేకపోతే రోటీ కప్డా మకాన్ కావచ్చు, ఆమె చేసినటువంటి సంస్కరణలు కూడా ప్రజలు జ్ఞాపకం పెట్టుకుంటారు. అదేవిధంగా ఎన్టీ రామారావు ఉన్నాడు, ఎక్సెంట్రిక్ కదా, ఎక్సెంట్రిక్ ఫెలో, ఏం మైండ్లో వస్తే చేయాల్సిందే. ఆయన 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, బీసీలకు ఇచ్చిన అవకాశాలు కావచ్చు, ఇళ్ళు నువ్వు అన్నావు కదా ఇంతకుముందు మా గుమ్మడి నరసింహ గారికి ఆయన ఇచ్చిన ఇల్లే అని, ఆ ఇళ్ళు కావచ్చు, వీకర్ సెక్షన్ హౌసింగ్ కావచ్చు, అద్భుతమైన ప్లానింగ్ అతను. అంటే ప్రజలంటే దాని ఏమంటారు, ప్రజల సమస్యల మీద పరితపించే హృదయం ఉన్నవాడు, ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి కూడా ఎన్ని అసలు ఆ పిల్లలు రోజు నేను ఆలేరులో ఏదో క్యాండిడేట్ ప్రచారం కోసం ఓ పూరి గుడిసె నుంచి ఒక అమ్మాయి బయటకు వచ్చింది. ఒక అమ్మాయి బయటకు వస్తే నా ఏదో కాగితాలు ఇచ్చి, అమ్మ ఓటు ఏది ఏదన్నా నీకు ఓటు ఉందా అంటే, సార్ నాకు ఉంది, నేను గ్రాడ్యుయేట్ అండి. ఏం చదువుకున్నాను? నేను ఇంజనీరింగ్ సార్ అంది. అరే ఎటు చదివినావు అన్న? బికాస్ ఆఫ్ ఫ్రీ రీఎంబర్స్మెంట్. ఆ గుడిసెలో ఒక ఇంజనీరింగ్ ఉందండి. రాజశేఖర రెడ్డి ఏంటి మామూలు కూడా ఏమైనా కావచ్చు, పాలిటిక్స్ మర్చిపోను, కానీ అతను ఒక ఫ్రీ కరెంట్ కానీ, ఫ్రీ రీఎంబర్స్మెంట్ కానీ, 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇట్లాంటి పథకాలు
రాజశేఖర రెడ్డి జలయజ్ఞం. మర్చిపోలేదు. జలయజ్ఞం అది సరే, తెలంగాణకు అన్యాయం చేశాడు, ఆంధ్రాలో జలయజ్ఞం చేశాడు. ఆ జలయజ్ఞాన్ని ధనయజ్ఞం కూడా అన్నారు, అది వేరే విషయం. సమైక్య ఆంధ్రప్రదేశ్ కదా, ఎంత తిట్టాం కదా. రాజశేఖర తెలంగాణకు అవేరెస్ట్ బతికుంటే రాజశేఖర వచ్చేదే కదా తెలంగాణ, ఫ్యాక్ట్ అది. అవును, అట్లాంటిది ఆ రాజశేఖరిని మెచ్చుకుంటున్నాను నేను, తెలంగాణకు వ్యతిరేకమైన రాజశేఖరుడిని. ఎందుకంటే ప్రజల కోసం పరితపించే హృదయాలు ఉన్నటువంటి గొప్ప నాయకులు ఆయన. కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ మెచ్చుకోక తప్పదంటున్నాను నేను. అట్లా ఉండాలి పాలిటిక్స్ అనేది. సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఇంటెలెక్చువల్గా చెప్పండి, తెలంగాణ రాకముందు తెలంగాణ పరిస్థితి ఎట్లుంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లుంది? అంటే కొంతమంది చెప్తుంది ఏంటంటే ఆంధ్ర తెలంగాణ విడిపోకపోయినా బాగానే ఉండేది ఇంపాసిబుల్ అనేది. ఇంపాసిబుల్. ఆంధ్రాను మనం పోటీ పడలేము, వాళ్ళకి 175 ఉంది, ఎప్పుడు వాళ్ళదే మెజారిటీ ఉంటుంది, మనది ఉండదు. మైనారిటీతో మనం ఏం సాధించేది లేదు. ప్లస్ మనది మిగులు రాష్ట్రం అనేది అంత ఎంతో తెలంగాణ ఉద్యమకాల నుంచి మొత్తుకుంటే అది నిజమని తేలింది మనకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత. హైదరాబాద్ మనకు మిగిలిపోయింది, హైదరాబాద్ లేకపోతే వేరే విషయం. ఈరోజు వాడి క్యాపిటల్గా గిలగిల కొట్టుకుంటున్నాడు. అవును, ఈరోజు హైదరాబాద్లో నీ బడ్జెట్లో 55% బడ్జెట్ తెలంగాణకు వచ్చేది హైదరాబాద్ నుంచి వస్తుంది. అది నేను సర్వే చేస్తుంది. నీ పిచ్చి పనులతో కాళేశ్వరం కట్టి ఇంకేదో కట్టి, లేకపోతే నువ్వు లోటీ చేసి పట్టుకెళ్ళి ప్రజాధనాన్ని లూటీ చేసి మోసం చేసి తెలంగాణ పిల్లలు అదే ఇంత ముందాక మనం మాట్లాడుకున్న అవినీతి గురించి అదే. అది వేరు. నువ్వే మన మనిషి మనను కాళే చెప్పాడు. ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం పొలిమీర దాకా తరిమేద్దాం అన్నాడు. ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాంతంలో పాతర వేస్తా అన్నాడు. ఆ రోజు వచ్చిందండి, వీడు దోపిడీ చేసి తొక్కాలి. అసలు నేను చెప్తున్నా, వాళ్ళే అన్నారుగా టీఆర్ఎస్ రాళ్ళు వేసి కొట్టండి, నేను తెలంగాణ కమిట్మెంట్ లేకపోతే నన్ను రాళ్ళు పెట్టి కొట్టండి అన్నాడు. కొట్టావా నువ్వు కేసీఆర్? రాళ్ళు పెట్టి కొట్టామంటే ఆయన పదవుల నుంచి దించడమే. రాళ్ళు పెట్టి కొట్టామంటే ఏంటి? నువ్వు పదవి పీకి పారేయమన్నాడు ఆయన. ఓ కేజ్రీవాల్ అంటాడు పీకి అవతల పారేశారు. ఏది అన్ని చేశాడు కదా. మీకు ఒకనొక టైంలో అంటే తెలంగాణ వచ్చిన తర్వాత బాధ అనిపించింది, ఎందుకంటే మీలాంటి ఉద్యమకారులందరూ పెద్దవాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. టీడీపీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎవరైతే జై తెలంగాణ అనే నినాదం చేయని వాళ్ళందరూ మంత్రుల పదవులుగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. బీఆర్ఎస్ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ అదే రారా హైదరాబాద్ నాది నీది కాదు బిడ్డ అడుగు పెడితే కాళ్ళు కొడతాడు. ఎవరిని? కేసీఆర్. ఆయన పాపం తీసుకొచ్చి మంత్రి చేసుకున్నాడు. సబితా ఇంద్రారెడ్డికి నేనే పోయి ఓటేసా ఇక్కడే. అప్పుడు అలయన్స్లో కోదండరాం పార్టీలో ఉండి నేను కాంగ్రెస్ అలయన్స్లో ఉన్నా. ఇక్కడ పోయి క్యూలో నిలబడి మాకు 3 ఓట్లు, ఇక్కడ ఒకటి వారి ఇంకో దగ్గర ఆ కొడుకు దగ్గర పొద్దున టిఫిన్ చేసి బయలుదేరితే 5 వచ్చాం, 3 క్యూలో నిలబడి ఓట్లు వేయడానికి. ఎవరికి వేసాం? సబితా ఇంద్రారెడ్డి. 6 నెలల్లో ఆమె బీఆర్ఎస్ జరిగి మంత్రి అయింది. పాలిటిక్స్ నేనేమంటున్నానంటే అట్లా ఉద్యమంలో లేని వాళ్ళని మనందరూ అదే చేస్తుంది కదా, నీ జ్ఞాపకం కదా, చివరి హోమ్ మినిస్టర్ ఆమె కదా, మేమందరం జైలు పాలైనాం కదా. ఒక మహిళకి హోమ్ మినిస్టర్ ఇచ్చే ధైర్యం రాజశేఖర రెడ్డి గారే చేశారు. చేసిన ఆ టైంలో మేమంతా అరెస్ట్ అయినాం, ఉద్యమకారులుగా మేము సఫర్ అయినాం, కాదనట్లేదు. సరే ఆమె విద్యుత్ ధర్మ ఆ రోజు ఉన్నటువంటి పాలసీలో సమైక్యవాదుల పక్షాన పనిచేసి ఉండొచ్చు. ఆమె గ్రేట్, పర్సనలీ షీ ఈజ్ ఎ గ్రేట్ లేడీ, నేను కాదను. నేననేది పార్టీ పరంగా సమైక్యవాదులకు ఉద్యమం లేని వాళ్ళకి ఇచ్చావు కదా అంటున్నా బీఆర్ఎస్. ఇప్పుడు కాంగ్రెస్ ఏం తప్పడతావు? ఈ రోజు కూడా కాంగ్రెస్ అదే పని చేస్తుందని ముందే అన్నానితో ఆ వాళ్ళు కూడా ఉద్యమకారులు అరే బాబు బ్యాలెన్స్ మెయింటైన్ చేయరా బాబు, 25% ఆ ఉద్యమకారులు గౌరవించుకో, విద్యార్థులను యువకులు తీసుకొచ్చి పెట్టు, 75%ని సంచి మోసినోడికి ఇచ్చుకో ఎవడు అంటున్నాడు అంటున్నా. మా వాడు అంటున్నా నేను అన్నమాట. నాకు ఎంత ధైర్యం ఉండాలి అన్నమాట. డోంట్ కేర్, నాకు అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, సాక్రిఫైస్ అయిపోయింది, తెలంగాణ నేను ఎదుర్కొన్న పద్ధతిలో వచ్చింది, నాకేం పర్పస్ లేదు. నేను అప్లికేషన్ పెట్టుకుంటే ఒక్క రిలీఫ్ అడగలే ఎక్సెప్ట్ తామరపత్రం. అది బాబు నాకు నమస్కారం, ఇప్పుడు వీలైతే. రైట్, మీరన్నా ఏదైతే 3rd ప్లేస్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి ఎలక్షన్ జరిగితే ఇప్పటికి కథ 3rd ప్లేస్ అన్నారు. ఇప్పుడు కవిత ఒక ఎజెండా పెట్టుకున్నారు, 3.20తో నేను గడప గడపని టచ్ చేస్తా. 3.20 అంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా మేమే ముందుకు వస్తాం, నెక్స్ట్ జనరేషన్లో మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. ఇంత ఇప్పటికిప్పుడు వస్తారని అనుకోను. ఒక 2 టర్మ్స్ వాళ్ళు మర్చిపోవడానికి కావాలి. ఇప్పుడు ఆంధ్రలో తెలంగాణ ఇచ్చినందుకు తొక్కి అవతల పారేసారు కాంగ్రెస్, మా పార్టీ పోయింది కదా. ఇప్పుడు ఎన్ని టర్మ్స్ అయింది? థర్డ్ టర్మ్ లేదు అసలు. డిపాజిట్లు కూడా ఇక్కడ ఎందుకు పోయినావు పోయి? ఇదే కార్యక్రమాన్ని అవినీతితో ఆశిత పక్షపాతంతో నువ్వే జైలుకు వేస్తే నువ్వు అప్పుడే ఎట్లా జస్టిఫై చేస్తావు? పబ్లిక్ మర్చిపోవాలి కదా, దీనికి ఇస్తారు నీకు అవకాశం. కానీ ఇంకో టర్మ్ కూడా తింటారు, చాలా కష్టం టీఆర్ఎస్ రికవర్ కావడం. అది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే ఆయనకి ఏజ్ పర్మిట్ చేయట్లేదు. అసలు కింగ్ పిన్ ఆయనే, ఆయన ఎదుర్కొన్న ఆరోగ్యంతో లేడు. ఇంకోటి ఆయన పక్కకి ఎవరు నెక్స్ట్ ఎవరు? కవిత, హరీష్, కేటీఆర్, 3 భాగాలు. సంతోష్ అనేవాడు పాపం వాడు పొలిటిక్స్లో పెద్ద యాక్టివ్ కాదు, క్లైమెంట్ కాదు. ఈ ముగ్గురులో ఎవడు అసలు నెక్స్ట్? కేటీఆర్ కింగ్ పిన్ అవ్వలేడా? ఇంపాసిబుల్. ఈ ముగ్గురికి ఆ ఎనర్జీ ఉండదంట నాకు, కేసీఆర్కి ఉన్న ఎనర్జీ. సో అది 3 ముక్కలు అవుతుంది. కవిత వింగ్ వేరు, హరీష్ వింగ్ వేరు, కేటీఆర్ వింగ్ వేరు. అసలే నువ్వు అధికారంలో రావడం కష్టం రా బాబు అని అంటుంటే నువ్వు ఉన్నదా పార్టీ 3 ముక్కలు అయితే ఇంకేం వస్తావు?
సరే మీరు చూసిన అత్యంత సన్నిహితంగా చూశారు కాబట్టి ఆ ఫ్యామిలీ అందుకే చెప్పామాట. అత్యంత సన్నిహితంగా నేను చెప్పారు. అందరి బట్ ఎవరైనా అవుతారా కింగ్ పిన్ అయ్యే అవకాశం ఉందా వాళ్ళ ముగ్గురు? అందులో ముగ్గురు సమర్థులే. Hmm. పార్టీకి అధికారం కనుక వస్తే ముగ్గురు కూడా ఆ పగ్గాలు నడపగలిగే శక్తి ఉంది. కానీ సీఎం ఎవరు గారు ఒకళ్ళైతే ఇంకోళ్ళు వెనక తగ్గుతారు, గుంతరు. ఓకే. వాళ్ళ ముగ్గురికి ఒకళ్ళు పడిచారు. Hmm. సో కాబట్టి ఆ పార్టీ ఒక వన్ యూనిట్ లాగా, ఒక కొహెసివ్ గ్రూప్ లాగా ఉండేటువంటి అవకాశం తక్కువ. అది జరిగినప్పుడు చాలా కష్టం లేదు. ఇప్పుడు జయలలిత ఉంది, ఏమైంది ఇప్పుడు? ఎందుకు కొలాప్స్ అయింది? ఆ ఫిగర్ పోతే కాని ఇక కరుణానిధి పోయినా సర్వేయింది స్టాలిన్ ద్వారా. కొన్నిసార్లు ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. ఇది ఏఐడిఎంకి కేసు. ఇది లైక్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి. అది వేరే, ఆయన తిరిగాడు పాపం. ఆ లెగసీ కొంత అతనికి ఉంది. అవును. అతను అహంకారంతో రెండోసారి అధికారాన్ని కోల్పోయాడు. కానీ అసలు నిజంగా అతను అందరికీ యాక్సెసబుల్ ఉంటే మన సీఎంలో ఆయన ఫామ్ అయిపోయి దొరకడు. ఆయన ఎవరికి దొరకడు, ఎవరికి అపాయింట్మెంట్ ఇయ్యాడు. లైక్ రేవంత్ రెడ్డి లాగా పార్టిసిపేట్ చేసి ఉంటే మేబీ మేరేవేదిలో కనపడు పోయి వినపడు. నువ్వు ఇవ్వకపో. నాకు మన ప్రొఫెసర్ హరగోపాల్ గారి దగ్గరికి పోయారండి ఏదో సందర్భంలో. పోయి మాట్లాడితే ఆయన జనరల్గా క్రిటికల్ ఉంటాడు గవర్నమెంట్ అంటే. అంత పాజిటివ్ ఏ గవర్నమెంట్ ఉన్నా ఉండడు ఆయన. ఇక నేను మాట్లాడిన దానికంటే ఇంకా చాలా హార్ష్గా మాట్లాడతారు ప్రభుత్వాల గురించి. నేను ఎవరో ఆయన ఇంటర్వ్యూ చూసా. నేను అన్న ఆయన ఇంటర్వ్యూ చెప్పాడు, ప్రభుత్వానికి మీరు ఎన్ని మార్కులు ఇస్తారంటే 35 వేస్తారన్నాడు. పాస్ మార్కులు లెక్చరర్ కదా, పాస్ మార్క్ వేశారు. అయితే నేను అడిగా, సార్ మీరు 35 మార్క్స్ వేశారు పాపం, గతంలో పోలీసు ఎప్పటికైనా నువ్వు అడిగినట్టే. ఆయన అంటే చాలా మార్పు ఉంది, అసలు ఆ సీఎం వెళ్తామంటే అవకాశమే లేదు, చెప్పుకుందామంటే వినేవాళ్ళు లేడు. ఈ సీఎం వింటున్నాడు భయ్, కనీసం కలవడానికి అవకాశం ఇస్తున్నాడు, చెప్పుకోవడానికి. నేను పోయి నాది 150 ఇయర్స్ అయింది మా స్కూల్, నేను చదువుకున్న స్కూల్లో, మీరు ఒకసారి రావాలి, యాన్యువల్ సెలబ్రేషన్స్ ఏమంటారు 150 ఇయర్స్ సెలబ్రేషన్ చేస్తున్నాం. సీఎంని అడిగితే అంత బిజీ ఉన్న సీఎం 1 గంట కోసం వచ్చాడు. వచ్చి ఆ 150లో పార్టిసిపేట్ అయ్యి ఈ స్కూల్కి నేను 15 కోట్లు ఇస్తున్నా కన్స్ట్రక్షన్ కొత్త చేయడానికి అన్నాడు. మామూలు విషయం కాదు కదా. అది సాధ్యమా కేసీఆర్తో? లేదు. ఈయన బోర్డు పోయినా ఆయనకు అపాయింట్మెంట్ దొరకదు, ఆయన ఈ బోర్డు రాడు. ఒకవేళ ఇచ్చినా అని అనౌన్స్మెంట్ ఇచ్చినా అది డబ్బులు రావు. అది పరిస్థితి కేసీఆర్. ఇప్పుడు మీరేం మార్కులు వేస్తారు గవర్నమెంట్కి? నేను ఆల్రెడీ ఇంటర్వ్యూలో 50 మార్క్స్ వేసేసాను కాంగ్రెస్. 50 మార్క్స్. సరే మావాడు మా చీఫ్ పిఆర్ఓ ఫోన్ చేశాడు, నాకు తెలుసుగా చీఫ్ పిఆర్ఓ, అన్న ఏంది గౌరవం నువ్వు కాంగ్రెస్లో ఉండి 50 మార్కులు వేసావు అన్నాడు. అయోధ్య నీకు 10 మార్కులు గ్రేస్ మార్కులు వేసా, యాక్చువల్లీ 40 వేయాలి నేను, ఎందుకంటే మా గురువు గారు 35 వేసాడు, నీకు అంతకంటే బెటర్ అనుకుని నీకు యాక్చువల్లీ 40 ఇవ్వాలి, కానీ ఇంకో 10 గ్రేస్ మార్కులు వేసాను, 50 వేసా. జాగ్రత్త, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆ 2 కూడా ఇంప్లిమెంట్ చేయండి, అప్పుడు నేను అన్న 50కి వస్తారు. కానీ ఇప్పటికిప్పుడు గ్రౌండ్లో సార్ చెప్పిన 35 40 ఉన్నాయన్న. అంతే. రైట్. ఫైనల్లీ ఇప్పుడు నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే, మేము అభివృద్ధి బాగానే చేస్తున్నాం, ప్రజా సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తున్నాం, కాబట్టి మేము ఈసారి రూరల్ వ్యాప్తంగా ఏదైతే స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో క్లీన్ స్వీప్ చేస్తాం, డెఫినెట్లీ మాకు ఆ ధైర్యం ఉంది అని చెప్తున్నారు, కాన్సెప్ట్ ఉందని చెప్తున్నారు. బీఆర్ఎస్ ఏమో మిమ్మల్ని నమ్మి మోసపోయారు, మీరు పల్లెల్లోకి వెళ్తే కర్రగాల్చి వాత పెడతారని చెప్తున్నారు. బట్ బీజేపీ మేము బలంగా ఉన్నాం కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకున్నాం అంటున్నారు. సో ఎవరికి ఏది సాధ్యమైంది అంటారు? బీజేపీ అనే పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదు. రైట్. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, కాంగ్రెస్కున్న ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఎవడు చెప్పినా గుడికి ఏరు, ఎస్సీ ఎస్టీ అండ్ క్రిస్టియన్ కమ్యూనిటీస్ అండ్ ముస్లిమ్స్ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ మాకు. ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు ఎడ్జ్ ఉంది. నేను ఆల్రెడీ చెప్పా, ఇప్పటికిప్పుడు మేము 3-4 నెలల తర్వాత అప్పో తెచ్చి కేసీఆర్ దగ్గర అప్పు తెచ్చుకొని ఆ 2 హామీలు కూడా కంప్లీట్ చేసి అప్పుడు ఎలక్షన్ పోతాం. అప్పుడు నేను ఆల్రెడీ రిస్టోర్ అయిపోతాం అన్న. ఇదంతా జరగదు. నిజంగానే నేను అన్నట్టు 1-2 ఎవడో ఉంటాడు, 3rd మేము ఈ రోజు ఉన్నామంటున్నాం కాబట్టి మా వాళ్ళు పోయి టక్కున వెళ్ళిపోతారు అనుకుందాం ఎలక్షన్కి. మరి నేను చెప్పిన కానీ 3rd పొజిషన్లో రావాలి కదా, దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవుతావు? ఒకటేమో 2 హామీలను నెరవేర్చడం. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, అధికారంలో ఉన్న వాడికే స్థానిక సంస్థలు. వాడు ఇంకా 4 ఏళ్ళు 3 ఏళ్ళు వాడు అధికారంలో ఉండాలి. ఏ పార్టీలో ఎవడు గెలిచినా వాడంటాడు నేను అభివృద్ధిని చూసి మా ప్రజల కోరిక మీదకి కాంగ్రెస్లో పోతున్నా అంటాడు. పోలోమంటూ పోతారు. 90% మళ్ళీ మా దగ్గరికి వస్తారు. గెలిచేటప్పుడు మేము 3rd ప్లేస్లో ఉండొచ్చు, కానీ లెక్క పెట్టుకున్నారు 90%. ఇదొక స్ట్రాటజీ. కాబట్టి కాంగ్రెస్కి ఇప్పటికిప్పుడు లోకల్ బాడీతో ప్రాబ్లం లేదు. పోస్ట్పోన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? మళ్ళీ నాకు తెలిసి 3 నెలల దాకా రానే రావు ఎలక్షన్స్. 3 నెలల వరకు. ఎందుకంటే ఈ 3 నెలల్లో 2 సరి చేసుకోవాలి. ఈ 3 నెలల్లో 2 హామీలు నెరవేరుతాయా? 100%. చేయకపోతే పోలేరు అసలు ఎలక్షన్. రైట్. ఏదో కారణం పుల్ల ఎవడో కొట్టుకుపోతాడు, అడ్డం పెట్టుకొని వాయిదా వేస్తాం 3 నెలలు. అది 100% అయింది అనుకోండి, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయాలి, వెళ్ళిపోతాం. రైట్. అంటే నేనేం దానికి అథారిటీ కాదు, యాజ్ అ అనలిస్ట్ చెప్తున్నాడు. అంటే నీకు తెలిసింది నాకు తెలిసింది సీఎం తెలియదా?
తెలుసా డెఫినెట్లీ ఎంత ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆయనకి ఎంత వ్యవస్థ, ఎంతమంది. ఇప్పుడు మన నేను చెప్పుకున్న అయోధ్య రెడ్డి చీఫ్ పిఆర్, ఒకప్పుడు సాక్షి బ్యూరో చీఫ్, అవును నీలా నారాయణ మనకంటే మేధావి కదా ఆయన. అవును ఎంతోమంది ఉన్నారు ఆయన స్టాఫ్. ఇప్పుడు వాళ్ళంతా ఫీడ్బ్యాక్ ఇస్తారు ఆయనకి. ఈయన పోయి సీఎం చెప్తాడు, సార్ జాగ్రత్త 2 నెలలు వాయిదా వేయండి అంటాడు, లేదా సార్ ఇదే టైం కొట్టేయండి అంటాడు. అవన్నీ వాళ్ళకున్న అడ్వాంటేజ్. అండ్ ఆల్ సిడెంట్ అండ్ 1, 2, 3లో ఉన్నా గెలిచిన వాడు మన వైపు వస్తాడు కాబట్టి 100% లోకల్ బాడీస్లో తప్పదు పాపం. స్థానికంగా ఉన్న నాయకులు సర్వైవ్ గారు. గిల్స్ రావు, చికాకు, లోకల్గా స్థానికంగా ఎమ్మెల్యే ఎంపీ కంటే ఎక్కువ ఒత్తిడి సర్పంచ్ల మీద ఉంటుంది. మీరు చూస్తున్నారుగా, అవును వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. అవును వాడి ఏమంటారు దాని ఇంట్లో ఆస్తులమ్మి డెవలప్మెంట్కి పెట్టాడు, డబ్బులు వస్తాయని రాలేదు. నిన్న మొన్న మేము అధికారంలోకి వచ్చినాక సర్పంచుల సంఘం అక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసింది, మా బిల్లు మాకు ఇవ్వండి అని. ఎందుకు పెట్టాడు? ఒక ప్రిస్టేజ్ అది. నువ్వు ఒకసారి లోకల్ వాడు గెలిచావంటే ఆ ప్రిస్టేజ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాడు మైగ్రేట్ అయ్యేది రూలింగ్ పార్టీ వైపు. కాబట్టి మాకు లోకల్ బాడీ అనేది ఒక ఇష్యూయే కాదు. ఓకే బట్ మీరు టెక్నికల్గా అడిగారు కాబట్టి ఇప్పటికి పోతే 1, 2, 3లో ఉంటామని చెప్పారు. రైట్. సో ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. వస్తే